నేను కలిపేసుకుని రాలిన పువ్వులో ప్రతిరూపం చూసుకునే ఆయుధరహిత అంతర్యుద్ధంలో గెలుపు ఓటములు దాగుడు మూతలు. చీకటిలో నన్ను నేను కలిపేసుకుని రాలిన పువ్వులో ప్రతిరూపం చూసుకునే ఆయుధరహిత అంతర్యుద్ధంలో గెలుపు ఓటములు దాగుడు మూతలు. శక్తులన్నీ ముక్తమై సాగరాన కలిసిపోయి జీవనది మాధుర్యం ఉప్పునీటిగా మారి బీభత్స భయానక జీవితంలో ఇంతకాలం ఈ నిరీక్షణ, ఆశయాల స్వయం భక్షణ, వారసత్వ అధికార యుద్ధంలో దొరికింది చాలనే జలగల మనస్థితి. వారసత్వ అధికార యుద్ధంలో దొరికింది చాలనే జలగల మనస్థితి. విచారం సృష్టించిన శూన్యాన్ని సంతోషం పూరించలేకపోతున్నది. ఇంతటి ఆనందాన్ని ఎండమావిగా విషాదపు తివాచి పీల్చుకుంటున్నది. చలువరాతి మేడలో కలువపూల సరోవరం పలకరించేవారు లేక పల్లవించడం మానుకుంది. ఇంతటి ఆనందాన్ని ఎండమావిలాగా విషాదపు తివాచి పీల్చుకుంటున్నది. చలువరాతి మేడలో కలువపూల సరోవరం పలకరించేవారు లేక పల్లవించడం మానుకుంది. పసుపు పచ్చటి చెట్ల మధ్యన తొంగి చూసే సాంద్ర నీలి నేపథ్యం, పసుపు పచ్చటి చెట్ల మధ్యన తొంగి చూసే సాంద్ర నీలి నేపథ్యం, పాలిపోయిన రక్తహీన పేదరాలి కంటి కింది తరతరాల నీలి నీడ. పసుపు పచ్చటి చెట్ల మధ్యన తొంగి చూసే సాంద్ర నీలి నేపథ్యం, పాలిపోయిన రక్తహీన పేదరాలి కంటి కింది తరతరాల నీలి నీడ. ఆకుల్లా పైకి కిందకి ఊగే భిక్షుకి చేతుల దూసిలి విశ్వాన్నైనా మోయగలదు. అమ్మా అయ్యా అనే తడారిన కంఠంలో వినిపించదా సుప్రభాత సూక్తి ముక్తావళి. విసిరిన నాణెపు టంగుమనే శబ్దం అసమానతల యుద్ధానికి నలుమూలల నిరాయుధులు గుండెలతో మ్రోగించే ఘంటానాదం. విసిరిన నాణెపు టంగుమనే శబ్దం అసమానతల యుద్ధానికి నలుమూలల నిరాయుధులు గుండెలతో మ్రోగించే ఘంటానాదం. కొందరికి కోట్లు చిల్లరతో సమానమైతే ఎందరికో చిల్లర చాలు అదే 10,000. మూలానికి వెళ్ళి శోధిస్తే బయటపడతాయి భరించలేని భయంకర రహస్యాలు. మనస్సాక్షి ఎంత మృదువుగా ఉన్నా వాస్తవాల ఖడ్గచాలనం ఊరుకోదు. మనస్సాక్షి ఎంత మృదువుగా ఉన్నా వాస్తవాల ఖడ్గచాలనం ఊరుకోదు. అంతరంగం నిష్కల్మషమైన అధికార దోపిడీ ఆగిపోదు. పెద్దలు ఆదర్శం కానిదే పిల్లలు దర్శించలేరు. రాతిని రూపిస్తేనే శిల్పంగా భావిస్తారు. భావ వైశాల్యం మాటల్లో పుట్టదు. పట్టాలు సరిగా లేందే రైలు ముందుకు పోదు. సెలవు. అయిపోయింది. నెక్స్ట్ అసలు మీరే మ్యూట్ లో ఉన్నారండి. అసలు ఆర్గనైజర్ మ్యూట్ లో ఉంటే ఎట్లా? అయ్యో, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మీరు ప్రమోద్ గారిని ఆహ్వానించండి. ఏమండి? ప్రమోద్ గారిని ఆహ్వానించండి. ప్రమోద్ గారు మీ తర్వాత వస్తున్నారు. ఎవరిని? ప్రమోద్ గారు, ప్రమోద్ కుమార్. శ్రీ ప్రమోద్ గారిని కవితా వేదిక మీదకి సాదరంగా వారి కవితను వినిపించమని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రమోద్ గారు తమ కవితను వినిపించారు. ధన్యవాదాలండి డాక్టర్ ఉమామహేశ్వర్ గారు. మీ కవితలు మీ కవితలను నేను లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి రెగ్యులర్ గా వింటున్నాను. చాలా గాఢంగా లోతుగా ఉంటుందండి మీ భావం వ్యక్తీకరణ, మీ భావ వ్యక్తీకరణ చాలా బాగుందండి. ఈ పోయంలో కూడా అంటే
మీరు రాసే ఏ పోయం కూడా అంటే లోతుగా ఉంటుందండి. ఒక సాంద్రత ఉంటుందండి. డెన్సిటీ. మీ పోయంలో ఒక డెన్సిటీ నేను గమనించాను. చాలా బాగుందండి ఈ పోయం కూడా మినుగుడు. నా పోయంలోకొస్తే నా పోయం శీర్షిక జీవిత సారం. వినపడుతుందండి అందరికి? వినపడుతుంది మంజుల వినపడుతుంది మంజుల గారు వినపడుతుందండి? వినపడుతుంది. ఓకే. ఓకే. వినబడుతుందండి. నా హ్మ్. నా కవిత శీర్షిక పేరు జీవిత సారం. వెలుగు నీడల పగలు రాత్రులతో పలకరించే ఆకాశం. వెలుగు నీడల పగలు రాత్రులతో పలకరించే ఆకాశం. పరవశించే ఈ దేహం. పున్నమో అమావాస్యో వాకిలంతా పరుచుకుంది. జీవితపు సజీవ పార్శ్వాలను తాకుతుంది సత్యం. నిద్రపోతున్న విశ్వానికి పగలైన చీకటైన ఒకటే. నిద్రపోతున్న విశ్వానికి పగలైన చీకటైన ఒకటే. అభినయమే అస్తిత్వం. ప్రపంచమనే నటనాలయం ఈ నా చుట్టూత. అభినయమే అస్తిత్వం. ప్రపంచమనే నటనాలయం నా చుట్టూత. పొలంలో చేరిన పురుగు పంటనంతా నాశనం చేస్తుంది. పలుగు పారలు సానపెట్టి కుళ్ళునంతా కుళ్ళబడిస్తే కలుగు సందుల్లోంచి మెల్లగా జారిపోయింది జీవితం. పలుగు పారలు సానపెట్టి కుళ్ళునంతా కుళ్ళబడిస్తే కలుగు సందుల్లోంచి మెల్లగా జారిపోయింది జీవితం. పులి తరుముతుంది, జింక పరిగెడుతుంది. తరతరాలుగా ఇదే తంతు. పులి తరుముతుంది, జింక పరిగెడుతుంది. తరతరాలుగా ఇదే తంతు. అసహాయత స్థితి ఒక పద్మవ్యూహం అయింది. కోల్పోయిన వెలుగును వీధుల్లో తిరుగుతూ చీకట్లో వెతుక్కుంటుంది ఒక మనసు. కోల్పోయిన వెలుగును వీధుల్లో వెతుక్కుంటూ చీకట్లో వెతుక్కుంటుంది ఒక మనసు. కాలువ తెగింది, కలువ విస్తుపోయింది, విలువ ప్రశ్నిస్తుంది. కాలువ తెగింది, కలువ విస్తుపోయింది, విలువ ప్రశ్నిస్తుంది. సమస్యల ముడులు విప్పే ప్రయత్నంలో విలువ జీవిత సారం. గమనం ఒక విశ్వాసం, వెలుగు ఒక గమ్యం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. నెక్స్ట్ కవిత చదివే వాళ్ళు ఎవరు అండి? అదే కల్పన గారు ఉన్నారా? నిజంగా అండి. కల్పన గారు వచ్చి ఉన్నారా? స్వచ్ఛమైన తెలంగాణ పదాలతోటి ఆమె చాలా కవితలు రాసిందండి. కల్పనారెడ్డి గారు ఉన్నారండి లైన్ లో? గోదావరికని వాస్తవీరాలు, ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కల్పన గారు మీరున్నారా? మరి కల్పన గారు ఏమీ ఆన్సర్ ఇవ్వడం లేదు. సార్ మనం నెక్స్ట్ ఎవరండి? గారు ఉన్నారు. ఎవరండి? పద్మజ. నెక్స్ట్ పద్మజ గారు ఉన్నారు. పద్మజ గారిని ఆహ్వానించండి మీరు. ఓకే. పద్మజ గారిని కవితా వేదిక మీద తమ కవితను చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరి కవితా వేదిక సభ్యుల తరఫున ధన్యవాదాలు గురువు గారు. మరొకసారి మీకు పద్మజ గారిని చదవవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు ప్రమోద్ గారు. అందరికీ నమస్కారం. నిర్వాహకులైన నవీన్ చంద్ర గారికి నమస్కారం. మీరు అన్నారు ఎంతో లోతైన కవిత అని. జీవిత సారం నిజంగా కూడా ఒక వ్యవసాయదారుడు తన పరిసరాలకు సంబంధించి ఆ పదాల కట్టుబాట్లలో జీవితం ఎలా కలుగులోకి జారిపోయింది అనేది చక్కగా కవిత్వీకరించారు. మీ పదజాలం కూడా చాలా బాగుంది, భాష బాగుంది. ధన్యవాదాలు. మీకు అభినందనలు. ఇక ఈ రోజు నా కవిత చదివే ముందు మాటలు చెప్తున్నాను. రాజుల కాలంలో కవిత్వాన్ని వినిపించి మన్ననలు పొందడం అనేది ఒక ఆచారంగా ఉండేది. చాలా కాలం వరకు ఇది ఒక భారతదేశంలోనే 18వ శతాబ్ది వరకు ఇతర దేశాల్లో జరిగినట్టు ఎక్కడ వినలేదు. ఆ ఆచారాన్ని ఖండాంతరాలలో పడమటి వేదిక మీద
చక్కగా వారసత్వాన్ని కొనసాగిస్తున్న నవీన్ చంద్ర గారికి అభినందనలు తెలుపుతూ, ఇవాళ ఇదొక గొప్ప ప్రక్రియ. ఎందుకు అనంటే కవిత మాధుర్యాన్ని నవరసాలలో కూడా విని ఆనందించవచ్చు. ఈనాటి నా కవిత మానవ జాతి కృతజ్ఞతను ఎత్తి చూపే సెటైరు. ముఖ్యంగా మనం వినాయకుడిని చూడగానే హాస్యం గుర్తుకొస్తుంది. అందుకే కొద్దిగా హాస్యరసాన్ని కొంచెం సెటైర్ ను కలిపి రాసిన కవిత. దానికి నేపథ్యం ఏమిటి అని అంటే, వినాయక చవితి ఉత్సవాలు అయిన తర్వాత ఈ ఒక చిత్రకారుడు ఇలా కనపడుతుందా అండి బొమ్మ? కనపడుతుంది. పార్వతి అర్ధనారీశ్వర రూపంలో శివ పార్వతులు వినాయకుడిని కైలాసానికి బద అని తీసుకొని పోతున్నట్టుగా ఉన్న ఒక చిత్రం. ఆ చిత్రానికి చిత్ర కవిత ఇది. నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఇద్దరు తల్లి కొడుకుల సంభాషణ. బొజ్జగణపయ్య పార్వతి తనయుల సంవాదం. పార్వతి: పద పదరా ఏకదంతా మన పొదరింటికి, మంగళమణి పాడిరి నీకు మనుషులందరూ, మరు సంవత్సరానికి రమ్మని వీడ్కోలు పలికిరి, పద పదరా ఏకదంతా మన పొదరింటికి. విఘ్నేశ్వరుడు: ఇంటికి రానమ్మా నేనిక్కడే ఉంటానమ్మా, ఇంటింటికి కుడుములు తింటానమ్మా, ఇంటికి రానమ్మా. పార్వతి: కుడుములు లేవుర కుమారా, ఇడుములు బాపుట నీ కర్తవ్యం, నడు నడు కైలాసానికి పద పదరా ఏకదంతా. విఘ్నేశ్వరుడు: నన్ను నీటి మడుగులో ముంచిరి జనము, కోశము తడిసెను కోరుదు సెలవు, విరిగెను దంతము చదువుట వ్రాయుట ఎలా తల్లి. పార్వతి: చరవాణిలోనే చకచక చదువుము చంటి, చదువులకే వేలుపువని పదవి ఊడును తండ్రి, ఇల్లిల్లు తిరుగుట తినుట మానుము నాన్న, అద్దంలో నీ ముద్దు మోము చూడర కన్నా, నడకసలే లేక పెరిగెను నీ బొజ్జ, బడికి పోయి చదవర తండ్రి, చదువు రాకున్నా సన్నగా ఏవో. విఘ్నేశ్వర్: సన్నంగా నేనైతే కవులకు కష్టం, వికట కవులంతా హాస్యం లేక కటకట ఒడేరు, ఓ బొజ్జ వెంకయ్య నీ బంటు నేనయ్య అను స్తుతులు స్తోత్రాలు మార్చి రాయాలమ్మ, పలుచని బొజ్జ గణపయ్య పాదాలు పట్టేమని రాయాలమ్మ. నేను లేఖకుడిని, లేఖకులంటే ఇష్టమే తల్లి, కష్టపెట్టను కవులను కనికరముతో, నన్ను నా రీతిగా ఉండనీయమ్మ, కాలు పెట్టను నేను కైలాసమందు, కుడుములు తింటూ ఉంటానిక్కడే కరమొప్ప ఆనందముగా కర్మభూమి అందు, కైలాసం రాలేనమ్మా కుదురుగా ఇక్కడే ఉంటానమ్మా, పద పదరా ఏకదంతా మన పొదరింటికి, మంగళమని పాడిరి నీకు మనుషులందరూ, మరు సంవత్సరానికి రమ్మని వీడ్కోలు పలికిరి. అందరికీ నమస్కారం. సూపరండి. మీరు రంగారావు గారు, మీరు ఇప్పుడు రంగారావు గారు. అందరికీ ధన్యవాదాలు. ఈ జూమ్ మీటింగ్కి వచ్చినందుకు మనం మన యొక్క విషయాల్ని కలబోసుకోవడం, కవిత్వం ద్వారా కలవడం జరుగుతుంది. ఇంతకుముందు రంగరాజు పద్మజ గారు చదివిన కవిత వినాయకునితో సరదా సంభాషణ. తల్లిదండ్రులు ఆయన రూపాన్ని చూసి ఇవాళ నడక ద్వారా శరీరాకృతిని మార్చుకోవడం అనేది జరుగుతుంది కదా, ఈ విధంగా చేసుకోమని అడిగినప్పుడు ఆయన చెప్పిన హాస్యపు సమాధానం ఆ విధంగా రాశారు. ఒక చిన్న కల్పనాకృతి చెప్పారు. ప్రథమ లేఖకుడు ఆయన కదా, మహాభారతాన్ని రాసింది వినాయకుడే కదా. సో ఆ విధంగా రచయితలందరికీ, కవులందరికీ నేను చాలా ప్రసన్నంగా ఉంటానని చెప్పినట్టు చెప్పారు. మంచి విషయం. ఇక నేను ఇవాళ చదవబోయే కవిత ఒకటి వచన కవిత, ఒక 6 సమస్యపూర్ణ పద్యాలు. ఆ పద్యం యొక్క చివరి పాదమే సమస్య.
అది ప్రతిదానికి చదవకుండా వరుసగా పద్యాలు చదువుతాను. ముందు వచన కవిత్వం చదువుతాను. ఈ వచన కవిత్వం కూడా కవిత్వం మీదనే. కవిత్వం జీవితపు ఎడారిలో ఓయాసిస్సు, దాహార్తికి దొరికిన సెలయేరు, భాషలో వచ్చిన పాకం, శబ్దానికి అర్థానికి చక్కని మైత్రి, తత్వవేత్తల అవగాహనకు అభివ్యక్తికి వాహిక, మండే హృదయాల్ని, ఆనందించే మనస్సుని, విప్లవ విస్ఫులింగాల్ని, అగ్నిపర్వత లావాల్ని, ఆహ్లాదపు తోటల వికాసాల్ని, తొలి మంచు పూల ఆకర్షణల్ని, ప్రణయంలో విరహాల్ని, విరహంలో ప్రణయాల్ని, ఆత్మానుభూతుల్ని, నాగరికత గర్భ దడదడల్ని పట్టి తెలిపే సిస్మోగ్రాఫ్, శయ్య శైలి శిల్పం దట్టించిన నిర్మాణం, ఏ భాషలో ఏ జాతిలోనైనా ప్రకంపనల్ని తెలిపే ఔదార్యం, పాలకుల నిషేధాల్ని, మేధావుల వివేకాల్ని, బాధితుల బాధ్యతల్ని ఊగించి శాసించే మేలుకొలిపే దిశానిర్దేశం, అవగాహనల ఊట, బాధ్యతలకు బాట, భక్తికి రక్తికి ముక్తికి ద్రష్ట. ఇది కవిత్వం గురించి నేను రాసింది. ఇక మిగిలిన సమస్య పూర్ణలు వరుసల లోనికి వచ్చిరి, పరుషపు చేష్టల నలిపిరి పౌరుల హితమున్, కరకుగా నదుపులు నిక చేతుర, కలలో భూమిసురులు దూరదరింకన్. ఇంకో పద్యం, అరకల వంటి ప్రశ్నలు నయంబు భయంబు తమస్సు పోవగా, చురకలు వేసి దక్షతలు సోక, గతంబు మతంబు గాఢమౌ, తరకల వంటి పాణిని సుధామ సుగంధ, మరంద గాథ చేతుర, కలలోన బ్రాహ్మణులు దూరదరింక విచారమేటికి. ఘనమా సంపద లాలస, బోనము లర్పణ తలంపు, పూజకు మనసా, వనమే వాసము, మరి వ్యస్తనమే నాకు ఇష్టమనుచు సన్యాసి అనెన్. ఇంకొక పద్యం, ఘనమా సంపద దేవులాటపడ, సాగాల్సిందిగా త్వరన్, కనుమా సృష్టి అశాశ్వతం బిదిరా, యాగామంబులే యాగామంబు లందే దృష్టిన్, మునులే తీర్చిరి భారతీయతను, గోమూత్రంబులాదిన్గా, వ్యస్తనమే ఇష్టము నాకటంచు బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్. ఇమ్ముగ సౌందర్య తెలది కమ్మగ మునిగడి, మరంద గారడి బాటన్, జిమ్ముగ తిరిగడి పలుకుల బమ్మెర పోతనను గదిగా, పల్కగ తగునే కమ్మగా సాగగా కవిత, గారడి లేనిది భక్తి రాజ్యమే, సొమ్ములు లేనిదా సొగసు, శౌర్యము ధైర్యము రాముడొప్పకన్, ఇమ్ముగా సాగరం పదిర ఎవ్వరు మెచ్చరు కాలకర్మమే, బమ్మెర పోతనన్ గనిగా ప్రాజ్ఞులు గవిగా మెచ్చరటన్న, కవిగా ప్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే. ఇవి నేను చదివిన పద్యాలు. ఇక రాబోయేవాడు కృష్ణదేశికాచారి గారు. వీరు మన కవితా వేదికకు ప్రారంభోపన్యాసంలో కవిత్వం యొక్క రీతులు రివాజులు వాటి యొక్క వ్యుత్పత్తులు అన్నిటి గురించి బాగా చెప్పారు. వీరి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. వారు నాగర్ కర్నూలు వాస్తవ్యులు. ప్రస్తుతం టొరంటోలో విశ్రాంత జీవితం గడుపుతున్నా కూడా సాహిత్యపరంగా వైదిక సాంప్రదాయ పరంగా చాలా కృషి చేస్తున్నారు. వారికి వేదిక ఆహ్వానం పలుకుతుంది. యశ్కాచారి గారు మీరు మొదలు పెట్టండి. అట్లా కనపడుతున్నాను కదా? వినబడుతున్నారు, కనబడుతున్నారు, వినబడుతున్నారు. ఓకే. సభకు నమస్కారం. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన రంగారావు గారు వారికి నా కృతజ్ఞతలు. వారు మంచి ప్రయత్నం చేసినారు ఆ పద్యాలు రాయడానికి. నాకు కొన్ని
అన్నం తింటుంటే అన్నంలో రాళ్ళు లాగా కొన్ని కనపడ్డాయి. అవి ఇది క్రిటిసిజం కాదు, నాగరిక దడలు. ఇది తర్వాత మరంద గారడి బాటన్ ఇట్లాంటి వైర సమాసాలు లేకుండా ఉంటే వారి పద్యాలు ఇంకా చక్కగా ఉంటాయని. తర్వాత ఆగామంబులు అన్నారు. వారు ఏ అర్థంతో అన్నారో, ఆగము అని వేదం అనే అర్థంలో ఉంటే అది ఆగమమే కానీ ఆగామం కాదు. ఓకే అని ఈ విధంగా కొన్ని మార్చుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా మార్చుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పదలుచుకున్నాను. వారు కావాలంటే వారి పక్షం నాకు తెలపవచ్చు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే. ఓకే, నేను భారత ఆవరణము అనేటటువంటి ఒక శీర్షిక ఖండకృతి రాసినాను. ఇందులో 23 పద్యాలు ఉన్నాయి. అవన్నీ చదవడానికి నాకు ఇప్పుడు వ్యవధి లేదు ఈ ప్రోగ్రాంలో. అందుకని దాంట్లో 10 పద్యాలు మాత్రం చదవదలుచుకున్నాను. ఇదేమిటంటే రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి భారతం రాయాలని నిర్దేశించినటువంటి ఘట్టం. అందులో ఆయన రాజరాజ నరేంద్రుని కొలువు, తర్వాత నన్నయ్య గారి వర్ణన ఉండేటటువంటి 10 పద్యాలు చదువుతూ ఉన్నాము. పురహరు శిరమునన్ పువై వెలుంగు శుభ్రాంశుడేరే నికిన్వంశకర్త సంస్కృతాంధ్ర కవీంద్ర సంచయంబులకు ఏ ధరావరు కొల్వు కెళీవనంబు పరమ పౌరాణిక పండిత ఊఘంబులకు ఏ నరేంద్రుని గోష్ఠి ఇంద్రగోష్ఠి నట నటీ గాయక పటలంబుకెవ్వాని పోషణంబు అమృతంబు ప్రేషణంబు. ఆయన కొలువులో ఉండేటటువంటి నటనటీ గాయకులకు ఆయన యొక్క పోషణం సాక్షాత్తుగా అమృతం వాళ్ళకు పంచినట్టుగా ఉంది అని చెప్పడం జరిగింది చివరి పదంలో. అతడు సర్వలోకాశ్రయుండు. ఈ పద్యంలో ఆయన బిరుదులన్నీ ఉన్నాయి. అతడు సర్వలోకాశ్రయుండు, అన్యగండ భైరవుండును, రాజకంఠీరవుండు. విష్ణువర్ధనోర్వీషుండు, వేంగిరాజ్య పట్టభద్రుండు, కూడవాంబాసుతుండు. ఆయన తల్లి పేరు కొండవాంబ. అప్పుడు ఆయన సభలో ఉంటే చామర గ్రాహిణులు చామరం వీస్తున్నారన్నమాట. చేతుల చామరం బుగొని సేవికలు అల్లన విసుతుండగన్, కౌతుకమొప్పచెంత అధికారులు మంత్రులు కొలుతుండగన్, భూతల మేలగా భూమిని బుట్టిన స్వర్భువనేశ్వరుండనన్. భూతలం పాలించేందుకు భూమిలో పుట్టినటువంటి సాక్షాత్ దేవేంద్రుడు అన్నట్టు ఉండేటటువంటి ఆయన ప్రీతిగా ఒక్కనాడు బుధవేష్టితుడై కొలువుండెనాతడు. ఒకరోజు ఆయన పండితుల చేత పరివేష్టితుడై ఆ కొలువులో ఉన్నాడు. ఇప్పుడు జయ జయ రాజేంద్ర సద్రక్షణోపేంద్ర పరగండ భైరవ పార్థివేంద్ర, జయరాజ మార్తాండ జయరాజ పరమేశ కూడవాంబా పుణ్య భాండరూప, జయ భాను సమధాన చాళుక్య కుల సోమ భక్త్యాశయాలాన బద్ధ భీమా. ఇక్కడ భక్త్యాశయాలాన బద్ధ భీమా అనేటటువంటి పదాన్ని వేసినానే. అంటే భక్త్యాశయంతో చేత కట్టబడినటువంటి భీముడు అంటే ఈశ్వరుడు. ఆయన ఈశ్వరార్చన చేసేవాడు, అందుకని ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆలానం అంటే నిజంగా ఆలాన
ఆలానం బంధన స్తంభే అని అమరకోశము, అంటే ఏనుగును కట్టేదానికి ఆ గుంజకు ఆలానం అని పేరు. మరి భీముడు అంటే వ్యోమకేశవ భవో భీమ స్థాణో రుద్ర ఉమాపతి అని ఈ ఈశ్వరునికి ఉండే అనేకమైనటువంటి పేర్లలో భీమ అనేది ఒక పేరు. అంటే బిభేది అస్మాకం త్రైలోక్యమితి భీమ, అంటే ఇతడంటే ముల్లోకాలకు భయం, అందుకనే అతడు భీముడు అనేటటువంటి దానికి వ్యుత్పత్తి అర్థం. అంటే ఇట్లాంటి వ్యక్తిని, అంటే ఇట్లాంటి దేవుణ్ణి కట్టిపడేసేందుకు ఆయనకు చాలా తీవ్రమైనటువంటి భక్తి కలగాలి. అట్లాంటి దేవుణ్ణి కట్టిపడేసేందుకు చాలా బలిష్టమైనటువంటి ఆ యొక్క గుంజ కూడా కావాలి. అందుకని అన్నిటికంటే ఏనుగు బలవంతమైనటువంటి జంతువు, దాన్ని కట్టివేసేయడానికి బలమైనటువంటి బంధన స్తంభం కావాలి. అందుకని ఆ ఆలానము, ఆ భీమ అనేటటువంటి పదాలు ఈ పద్యంలో వాడడం జరిగింది. ఈ విధంగా చేయడానికి తగినటువంటి అతి తీవ్రమైన, అతి అధికమైనటువంటి భక్తి యొక్క ఆశయం ఆయనది అని చెప్పడం జరిగింది. సరే, జయ విమలాదిత్య సత్పుత్ర బుధజన స్తుతిపాత్ర సజ్జన స్తోమమిత్ర విష్ణువర్ధన మహిపాల విమల చరిత త్రిభువనాంకుశ బిరుదాంక త్రిదశ విభవ సకల భువనాశ్రయా వేంగి సార్వభౌమ జయము రాజకంఠీరవా జయము జయము అనుతు సుశ్రావ్య సంగీత ఫణితిభూని వందిమాగతులు జయములు పల్కుతుండ. పై విధంగా వందిమాగతులు ఆయన గురించి చెప్తున్నారన్నమాట. సకల సభ్యులు ఉత్తిష్ఠులై లేచి సంతసమున నతియునర్చి నమస్కరించి కూర్చుండిరి పతికినప్పుడు ఆ రాజుకు. అప్పుడు ఆ సమావేశంలో, ఆ సభలో ఎవరున్నారంటే అది పండిత సభ. అందుకని శబ్దశాస్త్రంబుల సారంబు నెరిగిన వైయాకరణ సార్వభౌములు ఒకట. తొలుమిన్కులు అంటే వేదాలు, పల్కు నలువలోయన మీరు, వేదాలు వల్లించేటటువంటి సాక్షాత్తు బ్రహ్మలో అన్నట్టుగా ఛాందస ఉన్నటువంటి ఛాందస ప్రోరుల బృందం ఒకట, వేదాధ్యయనం చేసిన వాళ్ళ యొక్క సమూహం. బహు పురాణ ఉద్యాన వాహ్యాళిపరులైన పౌరాణికుల పరివారమొకట. లాస్య సంగీత కళాతిలోత్తమలైన, సంగీతములందు తిలోత్తమల వంటి వాళ్ళైన సారసాస్యల సమాజంబులొకట. సార గిర్వాణ విద్యా విహారులైన పండితోత్తములొక్కసోన్, అంటే సంస్కృత పండితులు ఒకవైపు, ప్రాజ్ఞులు ఆంధ్ర వాగ్విదాంబరులు ఒక్కతో వరలుతుండ ఒకవైపు, తెలుగు భాషలో పండితులు. తనరే ఆ సభ సాక్షాత్ సుధర్మకరణి, సుధర్మ ఇంద్రుని సభలాగా ఆ సభ ప్రకాశించింది. అందులో నన్నయ్య అనేటటువంటి గొప్ప మహావ్యక్తి ఉన్నాడు. అతని వర్ణన: బ్రహ్మతేజము గల్గు పాలభాగమునందు భసిత రేఖలు చెలువారుతుండ, శ్రోత్రయుగ్మమునందు శోభిల్లు మణికుండలమ్ములు తారాద్వయము బోల. మణికుండలాలు 2 నక్షత్రాల మాత్రం మెరుస్తూ ఉన్నాయి. ప్రవిశాల వక్షంబు బలయింతు జందెంబు మెరుపు చందము మిరుమిట్లు గలుప. తెల్లనైనటువంటి యజ్ఞోపవీతమైన వక్షంలో మెరుస్తూ ఉన్నది, అదేమో మెరుపులాగా మెరుస్తూ ఉన్నది. అరుణంపు క్రొంబట్టు సరిగంతు సాలువ ఉత్తరార్ధంపై అత్తమిల్ల. ఆయన ఎర్రనైనటువంటి పట్టుశాలను కప్పు ఉన్నాడు, అది
ఆయన యొక్క ఊర్ధ్వ శరీరం పైన అది అలంకరింపబడి ఉంది. అప్పుడు ఆ విధంగా మల్లె పువ్వుల కాంతి చే ఉల్లసిల్లు తెల్ల దోవతి వన్నెలల్ చల్లదెసల తెల్ల మల్లె పువ్వుల కాంతి వంటి తెల్లటువంటి దోవతిని కట్టుకున్నాడు ఆయన. ఆ విధంగా నయన తర్పణమునరించే నన్నయాక్షుడు ఆంధ్ర కవితల్లజుండు ఆ సభాంతరమున నిండు మనంబునవ్యనవనీత సమానము. ఇది నన్నయ్య గారి వాక్యమే. సత్యవాక్కులు ఆఖండల శస్త్ర తీక్షణములు కావ్య పురాణ చయార్థ నిర్ణయ ఖండిత పాండితే గరిమ కాంచన గర్భ సుధీర్విరుక్తము. ఆయనకు ఉండేటటువంటి కావ్యములు పురాణములు వాటి యొక్క అర్థాన్ని నిర్ణయించే దాంట్లో ఉండేటటువంటి అప్రతిమానమైనటువంటి ప్రతిభ కేవలం కాంచన గర్భ సిధురుక్తం అంటే కేవలం బ్రహ్మతో సమానమైంది. ఆ అండజవాహ వంశమణ్యైత గుణన్నయ భటసూరికిన్ ఆ బ్రాహ్మణ వంశజాతులైనటువంటి ఆ నన్నయ్యకు ఆ విధమైనటువంటి ఈ యొక్క లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పడం జరిగింది. అతడు అతి హృద్య పద్య నిలయంబుల సుందర శబ్ద సింజిత ప్రతివరముల్రహింప రసరమ్యముగా వివిధంబులవు అలంకృతుల ధరించి నాట్యము నరింపగా ఆంధ్ర వచోవధూటికా ప్రతతికి నేర్పినట్టి గురువర్యుడు ప్రప్రథమం భుగన్ భువిన్. ఆయన మొట్టమొదట ఆంధ్రవచోవధూటికా ప్రతతి ఆంధ్ర వాక్యాలనేటటువంటి ఈ యొక్క నర్తకీమణులకు ఆయన పద్య నిలయంబులను యందు పద్యాలనేటటువంటి భవనాలలో సుందర శబ్ద సింజిత ప్రతివరముల్ రహింప వాళ్ళ యొక్క ఆ యొక్క పద్యాలలో ఉండేటటువంటి పదముల యొక్క ధ్వని అనేటటువంటి సింజితం అంటే నాట్యం చేసేటప్పుడు వచ్చేటటువంటి ఆ యొక్క ఆభరణాల ధ్వని దానికి సింజితం అని పేరు. అంటే ఆ యొక్క పదాలు అంత రమ్యంగా ఉన్నాయి. ఆ విధంగా అట్లాంటి పదాలతోటి ఆ యొక్క తెలుగు వాక్యాలను ఆ యొక్క పద్యాలనేటటువంటి ఆ భవనాలలో ఆ యొక్క వాక్యాలనేటటువంటి నర్తకీమణులకు మొట్టమొదట నేర్పినటువంటి మహానుభావుడని ఈ పద్యానికి అర్థం. ఇంకేమిటంటే అతడు సతత జపహోమనిష్టాయుతుడు ఆపస్తంభ సూత్రుడు ఉజ్వలమతియున్ వితరణశీలుండు అతడు క్షితితలమునకు అవతరిలిన గీష్పతి సముడున్. గీష్పతి ధిషణో గురువు అంటే గీష్పతి అంటే బృహస్పతి. కేవలం క్షితితలానికి భూమికి దిగినటువంటి బృహస్పతిలాగా అతడు అక్కడ వైభవంతో ఉన్నాడు. ఇంకా అతను చేసిన గొప్ప కార్యం ఏమిటంటే అతులిత సంస్కృత ఆర్ణవమునంతయు చిల్కి సమస్తమైనటువంటి సంస్కృత అనేటటువంటి ఒక సముద్రాన్ని మహాసముద్రాన్ని దాన్ని మథించి సుశబ్దరత్న సంతతుల గ్రహించి దాంట్లో నుంచి మంచి శబ్దాలన్నిటినీ తీసుకొని తన్మని శతంబులన్ అంటే సముద్రానికి రత్నాకరము అని పేరు. సముద్రంలో రత్నాలు ఉంటాయని మనకు ఆ రత్నాకరం అనేటటువంటి శబ్దం తెలుపుతుంది. అందుకని ఆయన ఆ సముద్రం ఆ సంస్కృత సాహిత్యం అనేటటువంటి ఆ యొక్క మహాసముద్రాన్ని ఆ యొక్క రత్నాకరాన్ని మధించి దాంట్లో ఉండేటటువంటి ఆ శబ్దాలనేటటువంటి మణిశతంబులను అనేకమైనటువంటి శబ్దాలనే మణులను గ్రహించి వాటి చేత
వనంగనం ఆంధ్రవచోంగనం పరిష్కృతను నరించి ఆ రత్నాల చేత ఆంధ్రవాక్క అనేటటువంటి అంగనను అలంకృతురాలిగా చేసి ఆర్యజన సేవ్యనుగా, అంటే అతని కాలం నుంచి ఈ కాలం వరకు ఇంకా ముందు కాలానికి ఆర్యజన సేవ్యనుగా, అంటే పండితుల చేత, చదువుకున్న వాళ్ళ చేత, బుద్ధివంతుల చేత, అందరి చేత సేవించదగిన విధంగా విలయించి మించిపో అతడు తెలుగు భాషకు, ఈ విధంగా తెలుగు భాషకు ఆయన మహాజనకుంబల నిత్యకంబునన్, ఈ ప్రపంచంలో అతడు తెలుగు భాషకు గొప్పనైనటువంటి జనకుంలాగా ఆ విధంగా ఆయన ఏర్పాటు చేసినాడు. ఆ విధి తత్పండిత సభకు ఆవాహితులైన విప్రులు అతిశయ విద్యా ప్రావీణ్యము ప్రకటించిరి. వే విధముల శాస్త్రవాద విహృతిందగుసున్. తారకు నన్నయ్యను గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉండేటటువంటి ఆ యొక్క పండితులందరూ వివిధ శాస్త్రవాదాలతోటి తమ యొక్క పాండిత్యాన్ని నిరూపించుకున్నారు. సారములైన వాదముల సంస్కృత కావ్యజార్థమర్మముల్ వారి జగర్భ సన్నిపుడు వ్యాసుడు లోకహితార్థమై మహాభారత వాక్కుటంబుల నిబద్ధమునర్చిన ధర్మ సూక్ష్మ సంభారములను సమగ్రములుగా వ్యక్తమునర్చిరి వారలత్సరన్. వాళ్ళు వివిధ పురాణాలను, శాస్త్రాలను గురించి ఇది వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారని ఈ పద్యానికి అర్థం. అప్పుడు పావన యామిని శుకుల వారిధి చంద్రములై, అప్పుడు రామరాజన్ రాజు నన్నయ్యకు చెప్తున్నాడు, పావన యామిని శకుల వారిధి చంద్రములై, అతనిది చంద్ర వంశం. అందుకని చంద్రవంశానికి చంద్రుని వంటి వాళ్ళై, చంద్రవంశం అనేటటువంటి సముద్రానికి, అంటే సముద్రాన్ని ఉప్పొంగ చేసేటటువంటి చంద్రుని వంటి వాళ్ళై, సమస్త లోకావను దక్షులై, సమస్తమైనటువంటి లోకాన్ని రక్షించే దాంట్లో సమర్థులై, భరతఖండము నేలిన ఎట్టి పాండు ధాత్రీవర పుత్రవర్యుల చరిత్రములింపును గూర్ప. రాజుకు తన యొక్క పూర్వీకులు అట్లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క చరిత్రలు అతనికి ఇష్టము కాగా, రాజరాజావనినాథుడిచ్చనిజ ఆదరమొప్పగనన్న పారితోన్. ఆ విధంగా అతని పూర్వీకులను స్మరిస్తూ వారి యొక్క చరిత్రాన్ని ప్రతిబింబించేటటువంటి ఈ మహాభారతాన్ని తనకు రాసి ఇవ్వాల్సింది ఆయనను నియోగించినడు ఈ పద్యంలో. ఇంతటితో ఆ అన్నయ్య వర్ణన, ఆ సభావర్ణన అయిపోయింది. అతడు రాసే విధానం అదే ముందు ఉంటుంది. ఈ అవకాశాన్ని నాకు కలుగజేసిన నవీన చంద్ర గారికి, ఓపికతో విన్న సభికులకు నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు. స్వస్తి. తర్వాత వచ్చేవారు సువర్ణ విజయ్ గారు. వారు మాంట్రియల్ వాసస్థులు. పద్య రచనలో వారికి చాలా ఆసక్తి ఉంది. వారు తర్వాత తమ కవిత్వాన్ని చదువుతారు. ధన్యవాదాలండి దేశికాచారి గారు. మనం ఇప్పుడు వెయిట్ చేద్దాము విజయ్ గారికి, ఎందుకంటే విజయ్ గారు నాకు ఒక మెసేజ్ పెట్టారు ఏమిటంటే టెలిఫోన్ వచ్చింది ఆఫీస్లో. సో ఆఫీస్ టెలిఫోన్ తీసుకొని ఆవిడ 2 నిమిషాలు వస్తా అన్నారు. వారు వచ్చారు కదా. నాకు ఒక నిమిషం ఇస్తారా మీ టైంలో? తప్పకుండా తప్పకుండా. ఈ భారత అవతరణం ఎంత గొప్పదో మన
తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నది మన అందరికీ తెలుసు. ఆయన నన్నయ్య గారు ఆదిపర్వం రాయకుండింటే మనం ఎలా ఉండేవాడో నాకు తెలియదు. అయితే నేను ఒక చిన్న పద్యం, చిన్న పద్యం కాదు, ఒక పద్యం చదవచ్చుకున్నాను ఈ విషయంలో. నన్నయ్య గారు ఏమన్నారంటే, తెలుగులో భారతం రాయమని రాజరాజేంద్రుడు అడిగినప్పుడు, అమలిన తారకా సముదయంబులనెన్నను సర్వవేద శాస్త్రములయ శేష సారము ముదంబున పొందను బుద్ధిబాహు విక్రమమున దుర్గమద్దజల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగనీదను విధాతృనకైనను నెరవోలునే. అయినను దేవా నీ అనుమతంబున విద్వర్జనంబున అనుగ్రహంబునం చేసి నా నేర్చు విధంబున ఈ కావ్యంబు రచించదా అని చెప్పేసి ఆయన ఎంతో నమ్రతతో, అంత గొప్ప పండితుడు, ఎంతో నమ్రతతో రాజుగారు చెప్పారు. దాని తర్వాత ఆయన నారాయణ భట్టు విషయం మాట్లాడతారు, 2-3 పద్యాలు చెప్తారు. ఇక నేను అవన్నీ వాటిలో డీటెయిల్స్ పోను. కానీ దేశికాచార్య గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తూ విజయ గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. నవీనచంద్ర గారు, ఆ పద్యాలు కూడా ముందు ముందు నేను రాసిన దాంట్లో వస్తాయా? నన్నయ్య గారు ఏ విధంగా అది రాయడానికి పూనుకున్నారో అప్పుడు చెప్పేటప్పుడు ఆ పద్యాలు కూడా ఉన్నాయి దీంట్లో. విజయ్ గారు మీరు మొదలు పెట్టండి. రెడీగా ఉన్నానండి. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారాలండి. క్షమించాలి, కొంచెం ఆలస్యంగా వచ్చాను. అంటే వచ్చేసరికి ఫోన్ కాల్ వస్తే తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి దేశికాచారి గారు మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు. తర్వాత నేను ఈ రికార్డింగ్ అంతా వింటానండి, ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో వినడం కుదరట్లేదు. తర్వాత ఓపిక అందరివి తర్వాత వింటాను. సరే, ఇప్పుడు నా గురించి పరిచయం చేశారు. నా పేరు సువర్ణ విజయలక్ష్మి. అదే కెనడాలోని మాంట్రియాల్ నగరంలో బ్రాస్సాడ్ అనే ప్రాంతంలో ఉంటామన్నమాట. అయితే ఇప్పుడు ఈరోజు నేను చదవబోయే శీర్షిక వైశాఖ పూర్ణిమ గురించి. ఈ వైశాఖ పూర్ణిమ ప్రాముఖ్యత గురించి ముందుగా కొంచెం వివరించి, ఆ తర్వాత ఒక సీస పద్యంతో పాటు తేటగీతి పద్యం మీకు వినిపిస్తాను, అది ప్రాముఖ్యత గురించి. ఆ తర్వాత వైశాఖ పూర్ణిమ నాడే గౌతమ బుద్ధుని జన్మదినం కాబట్టి గౌతమ బుద్ధునిపై ఒక కవిత కూడా వినిపిస్తాను. అయితే ఈ వైశాఖ పూర్ణిమ ఎన్నో విశేషాల ఉద్దిష్టమైన తిథి అన్నమాట. అంటే మొన్న ఆదివారం 15వ తారీఖు నాడు జరిగింది ఈ నెలలో వైశాఖ పూర్ణిమ. ఆ సందర్భంగా ఆ తర్వాత వెంటనే మన కవితా వేదిక ఉంది కాబట్టి ఆ సందర్భంగా రాసిన పద్యం ఇప్పుడు వినిపిస్తున్నాను అన్నమాట. అయితే ఈ పూర్ణిమను పరమ పవిత్ర దినంగా భావిస్తారు. ఈ మహావైశాఖి అని పిలువబడే ఈ రోజు, అంటే విశాఖ అంటే కాంతిని వ్యాపింపజేసేది అని అర్థం. అటువంటి విశాఖ నక్షత్రంతో కూడిన పూర్ణిమకు వైశాఖి అని పేరు అని అంటారు. అయితే ఈనాటి విశిష్టత ఈ పద్యంలో వినగలరు. సీస పద్యం. వైశాఖ మాసమున్ పౌర్ణమి తిథి యందు కమఠ రూపము దాల్చె కమల సఖుడు. వైశాఖ మాసమున్ పౌర్ణమి తిథి యందు కమఠ రూపము దాల్చె కమల సఖుడు. పార్వతీ తనయుడై ప్రాదుర్భవించెను శరవణోద్భవుడగు షణ్ముఖుండు. వెంకటాచలపతిన్ వేవేల రీతులన్ పాడగా కీర్తనల్ రాసినట్టి అన్నమాచార్యులే ఆవిర్భవించెను తెలుగువారి మదిని వెలుగు నింప. అన్నమాచార్యులే ఆవిర్భవించెను తెలుగువారి మదిని వెలుగు నింప.
శాక్యమునివరుడు శాంతి బోధకుడగు గౌతమ బుద్ధుడు కలిగెనేడు. దివ్య ప్రబంధముల్ దీక్షగా వ్రాయ నమ్మాళ్వారులీనాడు మహిమి వెలసే. శాక్యమునివరుడు శాంతి బోధకుడగు గౌతమ బుద్ధుడు కలిగెనేడు. దివ్య ప్రబంధముల్ దీక్షగా వ్రాయ నమ్మాళ్వారులీనాడు మహిమి వెలసే. ఇప్పుడు ఒక తేటగీర్తి పద్యం. జ్ఞాన పూర్ణిమ నేడు విజ్ఞాన దీప్తి చంద్రికలు వెదజల్లెడి శక్తి పరులు. జ్ఞాన పూర్ణిమ నేడు విజ్ఞాన దీప్తి చంద్రికలు వెదజల్లెడు శక్తి పరులు. భువి నవతరించిన ప్రముఖ భూరివరులు. ప్రాజ్ఞులకు సవినయముగా ప్రణతులివియే. ప్రాజ్ఞులకు సవినయముగా ప్రణతులివియే. ఇది నా పద్యాలు. ఇక ఈ తర్వాతది బుద్ధుని గురించి నేను రాసిన కవిత అన్నమాట. ఈ పైన పద్యాల్లో బుద్ధదేవుని పేరు కూడా వచ్చింది కదా, విన్నారు కదా. ఆ మహానుభావుడు వైశాఖ పూర్ణిమ రోజున జన్మించడమైనది. ఒకానొక వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు లుంబిని వనంలో సాలవృక్ష ఛాయల్లో జన్మించాడు. మరొక వైశాఖ పూర్ణిమ నాడు గయలో మర్రి చెట్టు కింద జ్ఞానబోధ కలిగి బుద్ధుడయ్యాడు. ఇంకొక వైశాఖ పూర్ణిమ నాడు కుసి నగరంలో సాల వృక్షాల కింద బుద్ధుడు నిర్యాణం చెందాడు. బుద్ధుని జీవితంలో ఈ ముఖ్యమైన ఘట్టాలు. ఈ మూడు ముఖ్య ఘట్టాల్లో ప్రదేశాలు మాత్రమే మారాయి, చెట్లు మారాయి, తిథి మాత్రం మారలేదన్నమాట. అందుచేత వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు మహాపర్వమై ఉన్నది. ఈ రోజు నుండే బోధి వృక్షానికి పూజ చేసే ఆచార్యం ఆయన జీవిత కాలంలోనే ప్రారంభమైందన్నమాట. సరే, ఇప్పుడు ఈ అంశాన్ని మామూలుగా ఎత్తైన బుద్ధుని విగ్రహం మనం చూస్తుంటాం. మేము కూడా హాంకాంగ్ పట్టణం వెళ్ళినప్పుడు ఆ దరిదాపుల్లో ఉన్న ఎత్తైన విగ్రహం చూసినప్పుడు కలిగిన భావన అన్నమాట ఈ కింద ఉన్న కవిత. ఆ విగ్రహాన్ని స్ఫురణకు తెచ్చుకొని బుద్ధ భగవానుడు మేఘ మధ్యమున వెలుగొందు కిరణములు నీ తేజస్సు కాగా. మేఘ మధ్యమున వెలుగొందు కిరణములు నీ తేజస్సు కాగా. నల్లని ముసిరిన మేఘములు మమతల బాంధవ్యములు కాగా. మబ్బుల అంచున మెరుపుల జిలుగులు సత్యబోధనలు కాగా. ఆకాశమునంటూ అత్యున్నత విగ్రహము అనంత కీర్తి కాగా. ప్రశాంత వదనము పరిపక్వమైన పరిశోధనల ప్రతిభలు కాగా. విశాల పాల భాగము మేధస్సు పాటవముల మేళవింపు కాగా. దీర్ఘమైన కర్ణములు సుదీర్ఘమగు దీక్షా సాధన దీపికలు కాగా. హరమోడ్పు కనులు అంతరంగ ఆలోచన కొలనులు కాగా. స్థిరమగు చిత్తమున నిశ్చల ధ్యాన ముద్ర మహంతువు కాగా. సర్వ సంపదల బాంధవ్యముల త్యజించి సత్యాన్వేషివి కాగా. సర్వ సంపదల బాంధవ్యముల త్యజించి సత్యాన్వేషివి కాగా. బోధి వృక్షము కడ
జ్ఞానోదయము పొందిన బౌద్ధమునివి కాగా. బోధి వృక్షము కడ జ్ఞానోదయము పొందిన బౌద్ధమునివి కాగా. సత్య అహింస ధర్మములను విడమరచి బోధిసత్వుడవు కాగా. సత్య అహింస ధర్మములను విడమరచి బోధిసత్వుడవు కాగా. ఆత్మశోధన సలిపి నిర్వాణము చెందిన సిద్ధార్థుడవు కాగా. ఆత్మశోధన సలిపి నిర్వాణము చెందిన సిద్ధార్థుడవు కాగా. బుద్ధం సంఘం ధర్మం శరణం గచ్ఛామి ప్రబోధించి. బుద్ధం సంఘం ధర్మం శరణం గచ్ఛామి అని ప్రబోధించి గౌతమ బుద్ధుడవు కాగా. గౌతమ బుద్ధ దేవుడవు కాగా. అందరికీ వందనములు. ఈనాటి నా పద్యం మరియు కవిత. ధన్యవాదాలు విజయ్ గారు. ఇక నా తర్వాత నిహారిణి గారు. స్వాగతం అండి నిహారిణి గారు. ఒకసారి కూడా మీ పరిచయం చేసే భాగ్యం కలిగింది. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ పాండిత్యం కానీ మీ ప్రతిభ కానీ నేను చెప్పే బదులు మీరు వినిపించండి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. దేశికాచారి గారు నమస్కారాలండి. నవీన్ చంద్ర గారు నమస్కారం. అందరికీ పద్మజ గారు, రంగారావు గారు, ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారం. ఇంతవరకు వైశాఖ పూర్ణిమ కాంతుల ప్రాశస్త్యాన్ని అద్భుతంగా సీస పద్యంలోను తేటగీతి పద్యంలోను చెప్పినటువంటి విజయ గారి పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. కమట రూపం దాల్చే కమల సన్నిభుడు అంటూ, కమల సఖుడు అంటూ తెలుగువారి మదిలో వెలుగులు నింపినటువంటి అన్నమయ్య ఆవిర్భవించాడని చెబుతూ ఆ క్రమాన్ని అంతా కూడా శాక్యముని వరుడైనటువంటి గౌతముని వరకు తీసుకొచ్చినటువంటి పద్యాలు కాకుండా తను ఏంటిది వచన కవిత్వంలోనూ బుద్ధుని గొప్పతనాన్ని చక్కగా చూపించారు. తిథి మారలేదు కానీ పరిసరాలు మారాయి, బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిందని చెప్పడం బాగుంది. కవిత కంటే ముందు చెప్పారు, మంచి ఇన్ఫర్మేషన్. తర్వాత హాంకాంగ్ లో ఉన్నటువంటి నిలువెత్తు విగ్రహాన్ని చూసి ప్రేరణ పొంది రాశానని చెప్పడము బాగుంది. బుద్ధుని శిల్పాన్ని చూడగానే ఆ మబ్బుల వెలుగులలో ఉన్నటువంటి బుద్ధుడి ఆ బోధనలన్నీ కూడా మబ్బుల వెలుగుల్లాగా ఉన్నాయని చెప్పడము బాగుంది. తర్వాత బుద్ధుని ఆకారాన్ని ఒక్కొక్క కళ్ళని చెవులను అన్నిటిని కూడా వర్ణిస్తూ అది వివిధ పోలికలతో చెప్తూ సత్యాన్వేషిగా బుద్ధుని చెప్పడం బాగుంది. కవిత్వం బాగుంది విజయ్ గారు, కంగ్రాచులేషన్స్. నమస్కారం అండి. మీరు ఎంత బాగా వర్ణించి చెప్పారంటే నేనేనా చెప్పాను, నేనే రాశాను అనిపించేటట్టుగా బాగా చెప్పారండి. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను నా వచన కవిత వినిపించబోతున్నాను. తోటమాలి ఈ కవిత పేరు, శీర్షిక తోటమాలి. అంటే ఈ కంప్యూటర్ యుగం వచ్చినప్పటి నుంచి తమను తాను పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పెంచుకోవడమే కష్టంగా ఉన్నటువంటి కొత్త జంటలను చూపుతూ వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు చేసే సేవలు, ఆ పిల్లలను పెంచే సేవలను రాస్తూ వాళ్ళని తోటమాలుగా నేను ఊహించి రాసినటువంటి కవిత. తోటమాలి. ఇప్పుడు చెప్పాల్సిందే, ఎన్ని కాపలా రాత్రులు నింగికి చుక్కలు అద్దాయో నీ అడుగులు మొలకెత్తాలని చేతుల్లోని ఆరాటము. నిటారుగా మాట్లాడే వృక్షాలు అన్నం పెట్టిన తల్లుల పోలిక. మనస్సు ఇచ్ఛానువర్తిగా మారి కొంత ముందుకు నడిచినా పరావర్తన సిద్ధాంతం తేటతెల్లమైనప్పుడు, మనస్సు ఇచ్ఛానువర్తిగా మారి కొంత ముందుకు నడిచినా
పరావర్తన సిద్ధాంతం తేటతెల్లమైనప్పుడు పసి అడుగులు మొగ్గ తొడిగినట్టు పరమ పవిత్ర క్షమయ ధరిత్రి మొత్తం ఉత్తమ లక్షణమయ్యే. కోట కాపరుల మాటేమో గాని ప్రభాతకుటి న్యాయంగా చెప్పుకోవాలట. ఎవరి మోతుబరిలో లేకున్నా పూత కోసం భ్రమరాలు తిరిగిన కథలు కావు. వాడకట్టల గాథా శబ్దసతి చరిత్ర కథలు. వేగం కోసం పిడిమార్చుకొని వడిసుడి ద్వంద్వమానమై మన బ్రతుకులను కదలనీయకుండా చేసిన యంత్రం ముందు ఒక ప్రయత్నంలో లోకం పోకడ ఉంటే తన పనితనపు ఏకాగ్రతలో టార్చ్ లైట్ వేస్తే అదే స్పాట్ లైట్ అయినట్టు ఉద్యానవన శోభల పిల్లల పెంపకం అమ్మమ్మ తాతయ్యలు, తాతయ్య నాయనమ్మలు ప్రయత్న వన దృశ్యంలో పైరగాలి చల్లదనంలా నేలంతా శుభ్రపరిస్తే అంబాడిన చందం. నేలంతా శుభ్రపరిస్తే అంబాడిన చందం. బాల్యం తప్పటడుగులు కొత్త నడకల విచిత్రంగా మారుతున్న వేళ కూర్చున్న ఈడొచ్చిందో లేదో వెన్నెముక నిలబెట్టిన చేతులు, మెడ నిలిపిన తొలి రోజుల ప్రమాదాలను దాటించి ఆట వస్తువుల వేటలో ముందుకు తీసిన పరుగులు, నాటి నీటి ధారెత్తిపోసిన స్నానాలు, కాలు వంకరలు తీర్చి పెద్ద దిక్కుగా నిలిచి అత్తత్త అని దంత్యాల నుండి కంట తాళవ్యాల నుండి పిలుపుల స్వర జ్ఞానం ఇప్పించు గడగమన గమకాలకు కడకంటి మెరుపుల దాయమ్మ అంతా ఎంత శ్రావ్యత తొంగి చూసింది. దాయమ్మ అంతా ఎంత శ్రావ్యత తొంగి చూసింది. నాలుక దవడ కదలికల శిక్షణలో కనిపించేదంతా కామ్యాబైన కొత్త విద్యార్థి కళాశాల ప్రాంగణంలో కాలు పెట్టిన ఆటమిక్ ఎనర్జీ అయినట్టు కనిపించి తీరదు. మబ్బు పట్టిన ఆకాశం వాన పడితేనే హరివిల్లు పుట్టినట్టు పద దృశ్యాలను వంపుతుందేమో. శబ్ద బ్రహ్మ విశ్వతేజమే రక్తశుభ్ర తేజమై ప్రాణవాయువులు లీనమై యోగముద్ర చొరవంతా ఋతుస్పందనలలో దృశ్యమానం చేసినప్పుడు నీవు ఎక్కడో ఉన్నావు. కోటకు రక్షల నీ తోటకు రక్షలు ధారాదత్తమైన ప్రతిసారి దశలుగా అల్లిబిల్లి అల్లికల నాటకాల్లో కనిపించేదే అయితే అమ్మా నాన్నల తల్లిదండ్రులు నియమిత తోటమాలి పాత్రధారులే. నమస్కారం. నా తర్వాత ధన్యవాదాలు నిహారిణి గారు, మీ చాలా బాగుంది కవిత. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. నా తర్వాత సార్ డాక్టర్ విజయారెడ్డి గారు కవిత చదవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు జగిత్యాలకు చెందినటువంటి వారు. గాంధీ మెడికల్ కళాశాలలో చేసి వారి వైద్య సేవ అందిస్తున్నటువంటి వారు. అయితే డాక్టర్గా ఎట్లా సేవలు అందించి అనారోగ్యాలను తీసేశారో ఆ విధంగా ఇప్పుడు కొత్తగా మానవ జీవితాల్లోని మానసిక అనారోగ్యాలకు కూడా తమ కవిత్వం ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా రాస్తున్నటువంటి విజయారెడ్డి గారిని స్వాగతిస్తున్నాను. సార్, వేదిక మీది, కవిత చదవండి. నమస్కారం అండి. అభినవ్, తెరా ఇది ఫోటో వస్తలేదు. నో పర్వాలేదు, మీ ఫోటో రావడం లేదు. ఇప్పుడు వస్తుంది. విజయభాస్కర్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీరు? నమస్కారం. ఇప్పుడు కనిపిస్తుంది. భాస్కర్ రెడ్డి గారు, మీరు మొదలు పెట్టండి మీ కవిత. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా అనుభవాలను, అనుభూతులను కవితాత్మకంగా మీ అందరి ముందు పొందుపరుచుకోవాలని, మీ ముందు తెలియపరచాలని మీ ముందున్నాను. ఈ మధ్య 13 జూలై 2011లో నేను రాసిన నేను వెన్నెలైపోయాను అనే కవిత, వచన కవిత
వెన్నెల రాత్రి చంద్రునితో దోబూచులాడుతూ తేలిపోతున్నాయి తేలికై మబ్బులు, వాటి సీమ ఆకాశానికి. మబ్బుల నుండి రాలిన చినుకులు పువ్వులై పుప్పటి చుక్కలే అయ్యాయి. ఆకాశంలో మెరిసే మినుగురులయ్యాయి. మనసులో లేదు, ఎటో జారిపోయింది గతంలోకి. నేను నాలో లేను, వెన్నెలైపోయాను. నా కనులు విచ్చుకుని వెన్నెల రాత్రంతా ఆవరించాయి ఆకాశమంతా. నా కనులు లోకమంతా వెన్నెలై పరుచుకున్నాయి. ఇంకొక కవిత, ఎదురుచూపు. చంద్రుడే తన్మయత్వమై ఉప్పొంగ, ఆకాశము తన్మయత్వానికి లోనైంది. భావ సముద్రమై అలలలో అలా ప్రకృతే విచరితమైంది. ఉద్వేగంతో ప్రజ్వలిస్తూ గాలికి ఆగిపోతుందనే ఉగిసలాటలో ఉన్న ఉద్దీపించే దీపంలా శరీరము తన్మయత్వపు తరంగాలతో కొట్టుకుంటుంది. భావోద్వేగంతో అణువణువు గుండెగా మారి బ్రతుకు జీవన తరంగాలలో కొట్టుమిట్టాడుతూ ఆ గూటిలో ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఆ అతివ తపన. ఎప్పుడో మరి మధురమైన ఆమె చూపు ఫలించేది ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు. ఇది ఇంతకుముందు నేను చదివిన కవిత ప్రఖ్యాత సినీ నటి మీనా కుమారి గారు రాసినటువంటి ఒక కవిత ఆధారంగా రాసినటువంటిది. కానీ మక్కి కాదు, భావాత్మకంగా. తరువాత నేను మా అమ్మ గురించి వ్రాసినటువంటి కవిత జీవితంలోనివే పుస్తకంలో ప్రచురించబడింది. చిన్నప్పటి విజయాలకొస్తే మొదట గుర్తుకొచ్చేది అమ్మ. మొదట ఓనుమాలు దిద్దించి విద్యాబుద్ధులు కరిపించేది అమ్మ. చిన్ననాటి జీవితాన్ని పెనవేసుకుని విడదీయరాని అనుబంధానికే నిలవైనది అమ్మ. చీకటంటే భయపడే పిల్లలని భయమనేది తెలియకుండా పెంచేది అమ్మ. ప్రతి జీవితాన్ని ప్రభావితం చేసే మొదటి వ్యక్తి అమ్మ. ఏనాడు తన గురించి ఆలోచించని అమ్మ. ఎప్పుడూ పిల్లల బాగోగుల గురించి తపన పడే అమ్మను ఎలా మరచిపోగలం? అయినా పిల్లలు ఎదిగాక ఆమె భర్త చనిపోతే ఆ తరువాత ఎదిగిన పిల్లలు ఎలా ప్రవర్తిస్తారనేది చూస్తే జీవితమెంత చిత్రమైనది, అనుబంధాలు ఎంతలో మారిపోతాయి అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఆదర్శాలు ఆచరణకు నూచుకునుట లేదు. అవసాన దశలో కాలు కదపలేని వేళ ఆ అమ్మ ఎక్కడుండాలి అనేది దయనీయ స్థితిలోకి జారిపోయే స్త్రీ బ్రతుకెంత దుర్భరము సగటు జీవన సరళికి అద్దం పడుతుంది. అన్ని తరగతులలో అమ్మను చూసుకునే రీతి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అయినా ఇంటింటా జరిగేది ఇదే. కానీ కొద్ది మార్పులతో ఎక్కడో ఒక చోట తప్ప. ఈనాటి కుటుంబ వ్యవస్థ పెను మార్పులకు గురవుతుంటే అందులో అమ్మకు దొరికే గుర్తింపు నానాటికి తగ్గుతూ ఉంది. కొంత ఆ అమ్మకు కూడా ఆ స్థితికి కారణం కావచ్చు. ఏదేమైనా ఈనాటి జీవన విధానం, ఆర్థిక స్థితిగతులలో మార్పులు, సర్దుకుపోలేని అసాధారణ సమస్యలు, ప్రతి కుటుంబంలో ప్రత్యేకంగా కనిపించే ఉడిదుడుకులు, అమ్మకు పడని విషయాలు, జీవితాన్ని అతలాకుతలము చేస్తున్నట్టి పెను మార్పులు, ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు అర్థం చేసుకోలేనట్టి విషయాలు ఎన్నెన్నో. మాతృదేవో భవ అన్నది ఆచరణకు నూచుకున్నది కాదు. అమ్మ 16 అణాల తెలుగు అమ్మ. నేడు ముదిమిలో కలలే కంటున్న అమ్మ చేదు నిజాన్ని మరచిపోయే ప్రయత్నంలో సతమతమవుతూ ఉంది. జీవితంలో దేవుణ్ణే నమ్ముకొని సాగిపోతూ ఉంది అమ్మ. గెలుపుకు ప్రేరణే అమ్మ. ఓటమిలోనూ ఓదార్చే అమ్మ. కొండంత బలము అమ్మ. అమ్మ లేక కాదు పరిపూర్ణం ఎవరి జీవితమైనా సరే. ఇంతకుముందు నా గురించి ప్రస్తావించినటువంటి నిహారిక గారికి, తర్వాత నా కవితలను గురించి అభిప్రాయాలను వెలిబుచ్చినటువంటి వారందరికీ నా నమస్సుమాంజలులు.
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నవీన్ చంద్ర గారికి, ప్రోత్సాహపరిచిన డాక్టర్ బి ఉమామహేశ్వరరావు గారికి నా అభివందనములు. నా పిదుప మాట్లాడవలసిన వారి గురించి వారే ప్రస్తావిస్తే బాగుంటుంది. ఎందుకంటే నిన్న రాత్రి ఇక్కడికి వచ్చేసరికి రాత్రి చాలా టైం అయిపోయింది. అబ్బాయి శ్రమ తీసుకొని నాకు పని నుండి పక్కకు తొలగి నాకు జూమ్ మీటింగు వ్యవస్థ పరిచినందుకు నేను ఈరోజు పాల్గొనగలిగాను. మీ అందరికీ నా నమస్సులు. ధన్యవాదాలు డాక్టర్ గారు. మీరు పర్వాలేదు, నేను చిన్న 2 నిమిషాలు మాట్లాడతాను, 1 నిమిషం మాట్లాడతాను మంజుల గారి గురించి. కానీ మీరు ఇక్కడ రావడం చాలా సంతోషం. మీరు మళ్ళీ రండి, నెక్స్ట్ మంత్ వచ్చి మళ్ళీ ఇంకొక కవిత చదవండి. ఓకే, మంజుల గారు చాలా రోజుల నుంచి మన కథావేదిక మీద 2 కథలు చదివారు. తర్వాత కవితా వేదిక మీద ఒక బ్రహ్మాండమైనటువంటి కవిత రాశారు లాస్ట్ టైము. సో వారిని నేను ఈ కవితా వేదికకి మళ్ళీ ఇంకోసారి ఆహ్వానిస్తున్నాను. మంజుల గారు మీరు రండి, వచ్చి మీ కవిత చదవండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. విజయభాస్కర్ రెడ్డి గారు చదివినటువంటి వెన్నెల గురించి, చందమామ గురించి, ప్రకృతి గురించి, అమ్మ గురించి ఎంతో బాగా వర్ణించారు. నిజంగా అమ్మ యొక్క త్యాగం కానీ, అమ్మ యొక్క మంచితనం కానీ వారి కవితలో మనకు చాలా బాగా కనిపించింది. చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు నేను కూడా అమ్మ గురించే చదువుతున్నాను. నా చదవబోయే కవిత శీర్షిక అమ్మ. ఆకాశాన్ని చీల్చుకొని ఎర్రటి కిరణాలతో వస్తున్నాడు భానుడు. ఆకాశాన్ని చీల్చుకొని ఎర్రటి కిరణాలతో వస్తున్నాడు భానుడు. తల్లి గర్భాన్ని చీల్చుకొని ఎర్రటి రక్తంతో వస్తున్నాడు జీవుడు. పురిటి నొప్పుల బాధ కన్నా పుట్టిన బిడ్డ చూసి మురిసిపోయింది తల్లి. పురిటి నొప్పుల బాధ కన్నా పుట్టిన బిడ్డను చూసి మురిసిపోయింది తల్లి. ఆలనా పాలనలతో అనురాగపు ఆశలతో చేయి పట్టి నడిపించి చేయూతనిచ్చింది. ఆలనా పాలనలతో అనురాగపు ఆశలతో చేయి పట్టి నడిపించి చేయూతనిచ్చింది. మమకారపు మాధుర్యంతో మాట నేర్పింది. నడి సముద్రపు తీర కెరటాలకు ఎదురేగే ధైర్యాన్ని ఇచ్చింది. తన గమ్యాన్ని చేరే మార్గాన్ని చూపించింది. జీవిత సరళిని, మానవ సత్యాన్ని నేర్పి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడింది. జీవిత సరళిని, మానవ సత్యాన్ని నేర్పి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడింది. ఇంతింతై వటుడింతై ఆకాశమంత ఎదిగి ఉదయపు సూర్యుడు జగతినంతా చుట్టినట్టుగా తన బిడ్డ కీర్తి ప్రతిష్టలు అవని అంతా అలరారాలని ఆ కష్టాల మాటున తన కన్నీటిని దాచి నీ కన్నీటి బొట్టులో తానే నిలిచింది. నీ మనసు మర్మ మెరిగి నీ బాధతో జట్పట్టింది. కష్టాలు బాధలు తాను తీసుకొని సుఖాలు సంతోషాలు నీకిచ్చింది. నీకై పిలిచి నీతో నడిచి తన ఉనికినే మరిచి సువిశాల ప్రపంచంలో విశేష గుణాలతో తానే ఒక ఉలి అయి నిన్ను మలిచి ఆ చందార్కం నిలిచేలా చేసింది. ఆ తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అక్షర నీరాజనం తప్ప. తల్లికి నమస్కారం అండి, ధన్యవాదములు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నవీన్ చంద్ర గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత కవిత్రి డాక్టర్ కృష్ణకుమారి గారిని కథా వేదికలోకి ఆహ్వానిస్తున్నాను. వారు సాహితీ వనంలో ఒక మంచి గొప్ప వ్యక్తి. వారి గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఉంది. చాలా మంచి కవిత్రి. మీరు మీ కవితను ఈ కవితా వేదికలో చదవాలని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలమ్మా. సభాయ నమః. మొదటిగా తోటి కవి మిత్రులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు చెప్తున్నాను.
ఆ, నా ముందు ఇప్పుడు ఒక క్షణం ముందు చదివినటువంటి కవిత ప్రకృతి వర్ణన, అంటే ప్రకృతిలోని సూర్యోదయ వర్ణనని తల్లి ప్రసవంతో పోల్చడం అనేది చాలా అనిపించింది నాకు. బాగుంది అది. అమ్మ కొత్తగా మనం చెప్పేది ఏం లేదు, 2 అక్షరాలే గాని జీవితాంతం మన వెంట ఉండేది, ఒక దిశానిర్దేశం ఇస్తుంది. తల్లి అంటే త్యాగం, తల్లి రుణం తీర్చలేదు. ఇట్లా ఎన్ని చెప్పినా మనకి మిగిలిపోతుంది, ఎంతో కొంత మిగిలిపోతుంది. అది మంజుల గారు చెప్పారు. అయితే వారెందుకు చీకట్లో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది లైట్ వెనకకు వస్తుంది, నేను ముందరికి కూర్చున్నా అందుకోసం. కాళిదాసు దీపశిఖ అని ఒక ఉంటుందమ్మా, ఇట్లానే మన వెనకాల ఉంటే ఎట్లా ఉంటుంది, మన ముందు దీపం ఉంటే ఎట్లా ఉంటుందో వారు వర్ణిస్తారు అద్భుతంగా. చమత్కారం. సో ఈ రోజు నేను చాలా ఇంతవరకు నా ముందు చదివిన ప్రతి కవి కూడా అద్భుతమైన కవితలు చెప్పారు. సరే, దేశికాచార్య గురించి విడిగా చెప్పక్కర్లేదు, మహాపండితులు. నిహారిణి మనసుకి నచ్చిన కవయిత్రి, మంచి కవిత చెప్పినప్పుడు. విజయభాస్కర్ రెడ్డి గారిది మొదటిసారి వింటున్నాను, కానీ వీరు నాకు ఇంతకుముందు తెలుసు. బహుశా నేను వారికి గుర్తుండి ఉండకపోవచ్చు, కానీ వారి చెల్లెలు నా క్లాస్మేట్, నాకు గుర్తున్నంత వరకు. రెడ్డి కాలేజ్ లో చదివింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వందన పేరు నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ వందన విజయ్ గారు మంత్రి నుంచి వచ్చారు. సో నెక్స్ట్ మంత్రి వాళ్ళు. విజయ్ గారి కవిత. సరే, ఆవిడ చిన్నప్పటి నుంచి నిజానికి నాకు బాగా పరిచయమైన కుటుంబం అది, కానీ తన యొక్క ఎదుగుదల చూస్తుంటే చాలా గర్వం అనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి కవితలు తనవి. సరే, ప్రమోద్ గారిది నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను, మధ్య మధ్యలో సూచనలు కూడా ఇస్తాను, తెలిసి తెలియక. వారు సహృదయంతో తీర్చుకుంటారు. సరే, ఉమామేశ్వరరావు గారు అంటే ఇక నాకు ఎప్పటి నుంచి తెలియదు, అంటే నా పుట్టుక నుంచి తెలిసినటువంటి వ్యక్తి. అన్ని రకాలుగా ఒక ఆదర్శమూర్తి మాకు అతను. పద్మజ గారిది వినాయకుడి చాలా కొత్తగా ఉంది. అట్లా మంజు గారిది, ఈవిడిది నేను యాక్చువల్లీ ఫేస్బుక్ లో కవితలు చదివేదాన్ని, అది కూడా బాగుంది. సో నా ముందర కవులందరూ కూడా ఒక మెట్టు పైన ఉన్న వాళ్ళే. వాళ్ళందరికీ నమస్కరిస్తూ నేను నా కవిత చెప్తున్నాను. చాలా చిన్న. ఒక్కసారి అండి, మీరు ఇందాక ఎవరి చెల్లెల్లో క్లాస్మేట్ అన్నారు, ఎవరి గురించి అండి? నాకు విజయభాస్కర్ రెడ్డి గారి చెల్లెలు క్లాస్మేట్, మీ చెల్లెలు కూడా నా క్లాస్మేట్. వాడి నా క్లాస్మేట్. మీరు ఆ కార్నర్ లో ఉండేవారు కదా, రెడ్డి కాలేజ్ తర్వాత వచ్చే కార్నర్ పక్కన మా ఇల్లు. మాకు సిస్టర్స్ కి క్లాస్మేట్స్ కదా వరుసగా. మార్పాటి హనుమంతరావు గారి స్కూల్ కదా. అవునండి. వాణి మేబీ నా క్లాస్మేట్. ఇఫ్ ఐ ఓకే, చాలా చాలా సంతోషం ఈ విషయాలన్నీ తెలిసినందుకు, చాలా సంతోషం. సో ప్రకృతి గురించి ఉన్నటువంటి వర్ణని నాది కూడా. ప్రకృతిలో ప్రతి అణువు కూడా మనకు ఒక గురువే. ఇక్కడ నేను నదిని ఒక సాంకేతికంగా తీసుకున్నాను. గోధుమ వర్ణపు ఇసుక దిబ్బలు, నునుపైన రాయి నా ఆసనం, కాళ్ల కిందట సన్నటి నీటి జాలు, ఒక్కొక్క నీటి బిందువు నాకొక్కొక్క అనుభవం. కాళ్లలో ఏదో తెలియని స్పర్శ, నీటిలో ఆడుకుంటున్నాయి చిట్టి చేపలు, హడావుడిగా నా కాళ్లపై తిరుగుతూ. నీటిలో ఆడుకుంటున్నాయి చిట్టి చేపలు, హడావిడిగా నా కాళ్లపై తిరుగుతూ. గిలిగింతలనిపించి పట్టుకుందామని చేయి పెట్టాను, కనిపించినంత అమాయక ప్రాణులు కావవి. గిలిగింతలనిపించి పట్టుకుందామని చేయి పెట్టాను, కనిపించినంత అమాయక ప్రాణులు కావవి. వేళ్ల సందుల నుంచి మాయమయ్యాయి, నీరు గలగలామంది. నేను అప్పటినుంచి ఘోషిస్తున్నది అదే, చేతికి చిక్కినట్లు అనిపించడమే జీవితం. నేను అప్పటినుంచి ఘోషిస్తున్నది అదే, చేతికి చిక్కినట్లు అనిపించడమే జీవితం. ఇది మోసం అన్న భ్రమపడకు, నీ పట్టుదలను పెంచే ప్రయత్నం అనుకో. అయితే దానికి మామూలు చూపు కాదు, అగ్నిశిఖ లాంటి చూపు కావాలి. దానికి మామూలు చూపు కాదు, అగ్నిశిఖ లాంటి చూపు కావాలి. కానీ చల్లని మనసు కూడా కావాలి. గురువైన నది దివ్య సందేశం. నదికి వంగి నమస్కరించాను. 4 తుంపురులు నా శిరస్సుపై పడ్డాయి. తడసిన తల నాలో నాకు పరమశివుని సాక్షాత్కరింపచేసింది. ఇది నా కవిత. ధన్యవాదాలు కృష్ణ గారు.
కృష్ణకుమారి గారు మంథనకు కోడలవుతే విజయ గారు మంథనకు ఆడబిడ్డ. అది వారు గోదావరి విషయంలో మేము మాట్లాడుకున్నాం కొన్ని రోజులు అంతే. అవునండి, గోదావరితో అవినాభావ సంబంధం. అలాగే మీ నాన్నగారు గోదావరి గురించి కవిత కూడా రాశారు, అది మర్చిపోలేనండి ఎప్పుడు. ఇప్పుడు దేశికాచారి గారు మనకు కవిత్వం అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రసంగం ఇస్తున్నారు. కానీ దేశికాచారి గారు నాకు ఒక 15 సెకండ్స్ ఇవ్వండి. మీరు మొదలు పెట్టే ముందు నేను ఇంకొకసారి అడుగుతున్నాను, కల్పనారెడ్డి గారు ఉన్నారా? కల్పనారెడ్డి గారు మీరు ఉన్నారా సభలో? కల్పనారెడ్డి గారు మీరు ఉన్నారా సభలో? ఉంటే వచ్చి మీ కవిత చదవండి. లేరు, వారు లేరని అనుకుంటున్నాను. మనం నిశ్చయించినట్టే ఇక వారు లేరన్నట్టే. సో అయితే నాకు ఒక్క నిమిషం, ఒక 10 సెకండ్స్. నాకు ఇప్పుడు 1 o'clock 2 రికార్డింగ్స్ ఉన్నాయండి, నేను వెళ్తున్నాను. క్షమించండి, సభ మధ్యలో వెళ్ళిపోతున్నాను, ఎవరు ఏమనుకోకండి. అందరికి ఓకే, మంచిది. థ్యాంక్ యూ అగైన్. దేశికాచార్య గారు మీ ప్రసంగం మొదలు పెట్టండి. నమస్కారం నవీన చంద్ర గారు అండ్ సభకు కూడా సభాయ నమః, సభకు నమస్కారం. ఈరోజు నేను మాట్లాడే అంశం కవిత్వానికి ప్రమాణాలు అనేటటువంటి అంశం. అంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటే వచన కవులు తంపరగా ఎక్కడ చూసినా పుడుతున్నారు. కానీ సరే పుడుతున్నారు, వాళ్ళల్లో బిగినర్స్, ప్రారంభకులు ఛందస్సు లేనందువల్ల ఒక వచనాన్ని రాసి దాన్ని ముక్కలు చేసి ఒక ముక్క కింద ఇంకొక ముక్కను పేర్చి రాస్తే అది వచన కవిత్వం అవుతుందనేటటువంటి అపోహ ప్రారంభకుల్లో ఉండవచ్చు. కానీ ఛందస్సు లేనంతలో ఛందోబద్ధమైనటువంటి కవిత్వంలో ఉండేటటువంటి విలువలు, ప్రమాణాలు దాంట్లో ఉండవలదా అని మనం ప్రశ్న వేయాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రశ్న వేస్తే ఛందోబద్ధమైనటువంటి కవిత్వంలో ఉండేటటువంటి ప్రమాణాలు వచన కవిత్వంలో కూడా ఉండాలి. దాంట్లో ఛందస్సు అనేది లేకపోయినంతలో వేరే ప్రమాణాలు లేవని మనం ఎప్పుడూ అనుకోకూడదు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. నా అనుభవంలో వచనానికంటే కావ్యం భాష, కావ్యంలో ఉండేటటువంటి విషయం చాలా రమ్యంగా ఉంటుందని మనకు సామాన్యమైనటువంటి అనుభవం. అయితే ఎందుకు భేదం ఏమిటి వచనానికి ఈ కావ్య భాషకు అంటే 3 లక్షణాలు కావ్య భాషకు. ఒకటి ఛందస్సు అనేది, అంటే 3 లక్షణాలు ఏమిటంటే ఒకటి లయ, రెండవది క్లుప్తత, మూడవది రామణీయకత. ఇవి మనకు వచనంలో లేని లక్షణాలు. అయితే క్లుప్తత అంటే అల్పాక్షరాలలో అనల్పమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించే సామర్థ్యానికి క్లుప్తత అని పేరు. లయ అంటే ఛందోబద్ధంగా రాసినప్పుడు ఛందస్సులో నేచురల్గా, స్వాభావికంగా ఒక లయ ఉంటుంది. అది లయ చాలా ముఖ్యం. ఆ లయ అనేటువంటి చట్టంలో, ఆ ఛందస్సు అనేటువంటి చట్టంలో తన యొక్క భావాన్ని అమరించాల్సిన బాధ్యత ఆ పద్యకవికి ఉంటుంది. ఆ ప్రయత్నంలో క్లుప్తత అనేటటువంటిది అది చేకూరుతుంది. ఎందుకంటే ఆ చట్టంలో బిగించడానికి ఇష్టం ఉన్నట్టు రాయడానికి వీల్లేదు. పెద్ద భావాన్ని కుదించి దాంట్లో సరిపోయేటట్టుగా రాయాలి. ఇంకొకటి అంటే ఈ లయ వల్ల, ఈ క్లుప్తత వల్ల మూడవది అయినటువంటి ఈ రామణీయకత సిద్ధిస్తుంది.
రామణీయకత అంటే చెప్పేదాన్ని స్పష్టంగా చక్కగా చెప్పడం అన్నమాట. అది రామణీయకత. అంటే లయ వల్ల క్లుప్తత, లయ క్లుప్తత వల్ల ఈ యొక్క రామణీయకత పద్య కవిత్వంలో ఉంటుంది. అయితే మనం వచన కవిత్వం రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవులు శ్రీశ్రీ తర్వాత నారాయణ రెడ్డి అంటే వాళ్ళ కవితలను పరిశీలిస్తే వాళ్ళ వచన కవిత్వంలో కూడా వాళ్ళు తప్పకుండా ఏదో లయను పాటించినట్టు మనకు తెలుస్తుంది. ఉదాహరణకి శ్రీనారాయణ రెడ్డి గారి విశ్వంభర్లో నుంచి ఈ యొక్క భాగాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే అది ఇది అగుపించిన సొగసులన్నీ మగువగా మలుచుకొని అల్లుకున్న స్వప్నాలన్నీ ఆకృతులుగా నిలుపుకొని తాకిన పూలరేకులన్నీ తరుణి పెదవులు అనుకొని సోకిన గాలి తరగలన్నీ సురభిల శ్వాసలు అనుకొని తరలిపోయే కాలాన్ని పరిష్వంగంలో పొదుపుకొని పరవశించిన ప్రదక్షిణాన్ని సురానుభూతిగా దాచుకొని యవ్వన గగనాలంటిన మనిషి నవ్వుకున్నాడు తనలో తానే గసి. ఇది పేరుకు వచన కావ్యమే, కానీ దీన్ని పరిశీలిస్తే మనకు తెలిసేది ఏమిటంటే ప్రతి పంక్తిలో ఆయన అంత్యప్రాస పాటించడం, తర్వాత యతిమైత్రి పాటించడం మనం చూస్తాం. తర్వాత లయ విషయం తీసుకుంటే ఇందులో ప్రచ్ఛన్నంగా అంతర్గతంగా చతురస్రగతి ఉంది, ఆ లయ ఉంది. ఆ లయ ఉండడం వల్ల ఆ లయను కుదిరించడానికి అతనికి క్లుప్తత అవసరమైంది. అతను ఎన్నుకున్నటువంటి అంత్యప్రాస తర్వాత ఆ యొక్క యతిమైత్రి వల్ల దాంట్లో ఇంకా శ్రవణ శుభగత్వం ఏర్పడింది. ఈ విధంగా ఆ వచన కవిత్వం రాసే వాళ్ళకు ఇట్లాంటిది ఆదర్శం కావాలని నా ఉద్దేశం. ఇంకొకటి, మన కవికి భావావేశం కలిగినప్పుడు, ఆ ఆవేశం ఉత్కటంగా ఉన్నప్పుడు అది ఏదో ఒక లయబద్ధంగా వెలువడడం మనం చూస్తుంటాం. దీనికి ముఖ్యమైనటువంటి ఉదాహరణం వాల్మీకి మహర్షి. ఆయన శోకమే శ్లోక రూపంగా దాల్చింది, రామాయణంతా ఆ విధంగా ఏర్పడిందని మనకు అందరికీ తెలిసిన విషయమే. నేను నా మొట్టమొదటి కావ్యం అశ్వమాలను రాసినప్పుడు అందులో మొట్టమొదటి పద్యం ఈ విధంగా రాయడం జరిగింది. మద్వ్యథిత హృదయ భంగ మాలికల్ పూర్వ సౌఖ్య వాసన భూములన్ ఘట్టితంబులయ్యేల కరుణ పూర్ణారవంబెనిన్సునేరాశలన్. ఇది అట్లా నాకు దోచింది, రాసేసిన తర్వాత చూసుకుంటే ఇది కొత్తనైనటువంటి ఉపజాతి పద్యంగా తెలిసింది. అంటే ఇటువంటి పద్యం లేదన్నమాట. ఇది మొట్టమొదట మన భాషలో పెట్టబడినటువంటి పద్యం. దీంట్లో లక్షణం ఏమిటంటే 2 త్రిశ్ర జాతి గణాలు, వాటిపైన 2 ఖండ జాతి గణాలు ఉండి 4వ గణం ఆరంభంలో యతి ఉండేటటువంటి పద్యం ఇది. ఈ విధంగా నేను నా ఇతర కావ్యాలు రాసేటప్పుడు కూడా నాకు ఒక నూతనమైనటువంటి వృత్తంలో, అంటే ఇంతవరకు లేని ఛందస్సులు తోచినప్పుడు నేను దాన్ని అట్లాగే రాయడం జరిగింది. అందుచేత నా కావ్యాలలో వివిధమైనటువంటి నూతనమైనటువంటి వృత్తాలు మీరు గమనించవచ్చు. ఇది ఇంతవరకు నేను చెప్పింది 3 గుణాలు చెప్పినా కదా, లయ, తర్వాత క్లుప్తత, రామణీయకత. ఇది నేను గ్రహించిన సత్యము. సామాన్యంగా కవిత్వాన్ని గురించి
విచారణ చేసిన వాళ్లకు చాలామందికి తోచే విషయమే. ఇక మన పూర్వీకులైనటువంటి లక్షణకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన విషయం ఏమిటి అని మనం తెలుసుకుంటే, ఈ యొక్క విచారణ మొట్టమొదట అతిపూర్వుడైనటువంటి భరతమునితో ఆరంభమైంది. భరతముని నాట్యశాస్త్రంలో కవిత్వం యొక్క బాహ్య స్వరూపం, ఇదంతా ఈ చెప్పేది కవిత్వం యొక్క బాహ్య స్వరూపాన్ని గురించే. కవిత్వం యొక్క బాహ్య స్వరూపాన్ని నిర్ణయించడానికి 10 లక్షణాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆ 10 లక్షణాలు ఏమిటో రామరాజభూషణుడు తన కావ్యాలంకార సంగ్రహంలో ఈ పద్యంలో చెప్పినాడు. ఇంక గుణములు వియుకృతుల దురసి శ్లేష ప్రసాద మాధుర్య సౌకుమార్య సమత అర్థదీపన ఔదార్య కాంతులు అనగా ఓజస్సమాధులనగా అనచలంగు అన్నాడు. అంటే ఈ 10 గుణాలు ఏమిటంటే శ్లేష, ప్రసాదము, మాధుర్యము, సౌకుమార్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజస్సు, సమాధి అనేవి. అయితే సరే, తర్వాత వచ్చినటువంటి లాక్షణికులు కూడా ఈ యొక్క 10 లక్షణాలను గురించి విచారించి వీటిలలో 3 అన్నిటికంటే ప్రధానమైనవి అవేమిటంటే ప్రసాదము, మాధుర్యము, ఓజస్సు అని మిగతా గుణాలు వీటిలలోనే అంతర్భూతం అవుతాయని చెప్పడం జరిగింది. అందుకనే మనం ఈ 3 గుణాలను గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడం మంచిది. ప్రసాదం అంటే ఆ యొక్క పదాలను ఒక కవితలో ఆ పదాలను వింటూనే వెంటనే అర్థమైపోతుంది కదా. ఎగ్జాంపుల్, సుమతి శతకంలో కానీ, వేమన శతకంలో కానీ, నారాయణ రెడ్డి కవిత్వంలో కానీ ఆ ప్రసాద గుణం నిండుగా ఉండడం వల్ల ఆ పద్యం వింటూనే మనకు అర్థం అవుతుంది. అది ప్రసాద గుణం. మాధుర్యం అంటే ఏమిటంటే సరసమైన పదాలతోటి నాతి దీర్ఘమైన, అంటే ఎక్కువ దీర్ఘమైనటువంటి సమాసాలతో ఉండేటటువంటి యొక్క శైలి ఏదైతే ఉందే అది మాధుర్యమైన. తర్వాత ఇంకొకటి సౌకుమార్యం అనేది ఉంది, అంటే ఆ మిగతా 10లో చేరేది. ఇది కూడా చాలా ముఖ్యమైనదే, మనం తెలుసుకోవాల్సింది. ఇందులో బిందుపూర్వకమైన పా, బా ఇట్లాంటి పదాలు అధికంగా ఉండడం వల్ల దానికి ఒక చక్కనైనటువంటి లయగలుగుతుంది, మన చెవికి చాలా ఇంపుగా ఉంటుంది. అది సౌకుమార్యం. తర్వాత ఇంకొకటి ఓజస్సు. ఓజస్సు అంటే దీర్ఘమైన సమాసాలు కలిగి గాఢమైన బంధం. గాఢమైన బంధం అంటే ఏమిటంటే ఈ 2 కానీ 3 కానీ హల్లులు సంయుక్తమైనప్పుడు ఏర్పడేటువంటి కఠినమైనటువంటి శబ్దం గాఢబంధం. అట్లాంటి శబ్దాల యొక్క ప్రాచుర్యం కలిగినటువంటి శైలి ఓజస్సు అని చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఈ యొక్క నా ఋతు సంహారంలో నుంచి తీసుకున్నటువంటి ఈ పద్యంలో మీరు ప్రసాద గుణము, సౌకుమార్యము అవి చూడవచ్చు. ఎందుకంటే అందము జిందు జాదులను అప్పుడవి చెడిమొల మొగ్గలను గంధపు కేసరంబులను కఠినమాలల కొప్పులందునన్ పొందుగని పుష్పకృత భూషల కన్నములందు గూర్చి ఆనందము గూర్చు నీతరినాథుని చందము స్థిరకిత్తరిన్. మహాభారతంలోని ఈ క్రింది పద్యం ఓజోగుణానికి ఉదాహరణ. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపహారగుల్మత్పతుల్ గిర్వాణాకృతులు ఏ ఊరిప్పుడు ఇను దోర్లీలన్ వెసంగిట్టి
గంధర్వుల్ మానవ ప్రాణము కొనుట తథ్యం బెమ్మింగీచకవర్ధ సందర్భంలో రాసిన పద్యం. ఈ యొక్క శైలి వీరరస పోషణకు, రౌద్రానికి, వాటిని పోషించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నా హనుమప్ప నాయకుడు అనేటటువంటి కావ్యం చివరి అధ్యాయాలలో యుద్ధ వర్ణన ఉంది. ఆ యుద్ధ వర్ణన చేసేటప్పుడు నాకు ఇట్లాంటి ఓజో గుణమైన ప్రధానమైనటువంటి పద్యాలు దక్కినాయి. వాటిలలో ఇదొకటి. ఖడ్గా ఖడ్గిగా ఈ విధంబతిక కౌశల్యమే పారగన్ ద్విడ్గోత్రేషుడు ఓర ఒక్కపరి స్వీయాశ్వమున్ వెనుకకున్ ద్విడ్గణ్యత్వరదట్టి తక్షణమే ముందుకున్నెట్టి తద్విడ్గాత్రంబును దర్గరెండుగా ప్రధృష్ణుండు సోముండుగిన్. ఇది ఆ యుద్ధ వర్ణనకు తగినట్టుగా ఉంది. ఇది ఇంకొకటి ఏమిటంటే, ఇది ఇంతవరకు సాహిత్యంలో లేని కొత్త వృత్తం. రాజనానికి చూసుకుంటే ఇది ఇట్లాంటి వృత్తం సాహిత్యంలో లేదని తెలిసి నేను దీనికి నాగర అనే పేరు పెట్టుకోవడం జరిగింది. సరే, ఇంతవరకు ఈ లక్షణాలన్నీ పద్య కవితకే చెప్పినాము. కానీ వచన కవిత్వానికి కూడా ఛందస్సు లేనంత మాత్రాన ఈ లక్షణాలు ఉండకూడదని లేదు, తప్పకుండా ఉండాలి. ఇట్లాంటి లక్షణాలు ఉండేటటువంటి వచన కవిత్వమే చక్కగా రాణిస్తుందని చెప్తున్నాను. ఇంకొకటి ఏమిటంటే, ఇంతవరకు చెప్పిందంతా ఇదంతా అంటే పద్యం యొక్క సహజమైనటువంటి స్వరూపం రమ్యంగా ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయాన్ని వీటిలలో చెప్పడం జరిగింది. అలంకారాలను, శబ్దాలంకారాలను కానీ లేకపోతే అర్థాలంకారాలను కానీ వాటిని గురించి చెప్పలేదు. ఏ విధంగా అయితే ఒక చక్కనైనటువంటి వనితకు సహజంగా కలిగినటువంటి లావణ్యము, ఆమె యొక్క అంగసౌష్ఠవము ఆమెకు అందం కలుగజేస్తుందో, ఆ విధంగా ఈ యొక్క లక్షణాలు అన్నీ ఉంటే ఆ పద్యం యొక్క కానీ ఆ వచన కవిత్వం యొక్క కానీ భాష స్వరూపం చక్కగా ఉంటుంది. తర్వాత ఉండేటటువంటి అలంకారాలు తొడిగినటువంటి సొమ్ముల వంటివి అని చెప్పుకోవచ్చు. అందుచేత ఇంకొకటి, ఈ లక్షణాలను గురించి చెప్పుకున్నాము. తర్వాత ఈ కవిత్వం రాసేటప్పుడు చేసేటటువంటి దోషాలు ఏమిటి, అది కూడా దాన్ని కూడా తెలుసుకొని రాస్తే చాలా చక్కటి కవిత్వం రాయొచ్చు అని విన్నవిస్తూ ఈ అవకాశాన్ని నాకు కలిగించినందుకు నవీన చంద్ర గారికి, విన్నందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు. స్వస్తి. ధన్యవాదాలు దేశికాచారి గారు. సభలో ఉన్న సభ్యులు ఎవరైనా ప్రశ్నలు అడుగుతున్నారా? ఈ కవిత్వం గురించి దేశికాచారి గారు చెప్పిన ప్రసంగంపై మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. చెప్పండి. ఉమామహేశ్వర గారు మీరు మాట్లాడతారా? మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఉమామహేశ్వర గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిందండి? ఇప్పుడు వస్తున్నది. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. పెద్దలు దేశికాచారి గారికి శతాధిక వందనాలు, నమస్సులు. వారు చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం మొదటి నుంచి ఉంది. ఈ ఛందస్సు గురించి, వచన కవిత్వం గురించి. నాకు ఛందస్సు అంటే చలమానం. నాకు చందోబద్ధమైన పద్యాలు 200 పద్యాలు బాగా అవుతుంది.
సందర్భం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒకటొకటి చెప్తుంటాను, అది వేరు అనుకోండి. కానితే నాకు ఛందస్సు రాదు, నేను నేర్చుకోలేదు, నా వృత్తి నాకు అవన్నీ పర్మిట్ చేయలేదు అనుకోండి, టైం లేదు. నేను 12వ తరగతి వరకే తెలుగు చదువుకున్నాను. అదంతా తర్వాత అంతా మీలాంటి పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడని వెలగితిని అన్నట్టే. అది నేను వారిని ఒకటే చిన్న సందేహం, ఇది అని అడుగుతున్నాను, ప్రశ్న కాదు సందేహం అన్నమాట. ఇప్పుడు రాస్తున్నటువంటి ఈ ఆధునిక కవిత్వము, ఈ భావజాలము ఛందస్సులో ఇముడుతుందా? ఛందస్సు నేర్చుకొని మేము రాయవచ్చునా? ఛందస్సులో రాస్తే కేవలం పౌరాణిక గాథలు, ఇతిహాసాలు అవే రాయాలా? ఈ అభ్యుదయ భావాలు, సాంఘిక సమస్యలు సరళమైన పదాలతో ఛందస్సులో రాయవచ్చునా? అటువంటి దోషం ఏమైనా ఉన్నదా? రాయకూడదన్న నియమం కానీ, రాస్తే చెల్లుబాటు కాదని కానీ ఏమైనా ఉన్నదా? అంటే వేమన, సుమతి రాశారనుకోండి, ఈ కాలంలో మనం రాయవచ్చునా? అది ఒక్కసారి దేశికాచార్య గారు చెప్తారా అని అడుగుతున్నాను, అంతే. ఓకే, అంటే అటు ఛందస్సును కాపాడుకున్నట్టు అవుతుంది, ఇటు మన అభ్యుదయ భావాలను, సాంఘిక సమస్యలను చెప్పినట్టు అవుతుంది. అంటే రెండు ప్రయోజనాలు నెరవేరుతాయని నా అభిప్రాయం అనమాట. ఛందస్సు అంటే కేవలం పౌరాణికము, ఇతిహాసము, వర్ణనలు మాత్రమే కాకుండా వాటితో పాటు నేను చెప్పేది అవి వెళ్ళకుండా వాటితో పాటుగా అభ్యుదయ భావాలను కూడా ఛంద రూపకంగా ప్రకటించవచ్చునా? ఓకే, నమస్కారం అండి. మీ ప్రశ్నకు చాలా థ్యాంక్స్. అట్లాంటి నిషేధం ఏదీ లేదండి. కవి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏ విషయాన్నైనా కానీ ఛందస్సులో రాయొచ్చు. నేను రాసినటువంటి ఒక కవితా స్రవంతిలో ఈ కాలానికి చెందిన విషయాలను గురించి కూడా రాసిన ఛందస్సులో. నేను ఎప్పుడు ఛందస్సు తప్ప వేరే విధంగా ఇంతవరకు రాయలేదు. ఆ ఛందస్సులో రాసినటువంటి ఖండికలు ఉన్నాయి. అంటే కవి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఛందస్సు అనేది ఇది మీడియం మాత్రమే, ఒక మాధ్యమం మాత్రమే. పదజాలము కవి నుంచి వస్తుంది. ఆ కవి భావము, పదజాలము కవిది. ఆ పదజాలాన్ని, భావాన్ని, ఏ భావాన్నైనా కానీ, ఏ పదజాలాన్నైనా, అంటే మీరు వచన కవిత్వంలో ఉన్నట్టు దాంట్లో ఉండకపోవచ్చు, దాని శైలిలో అది ఉంటుంది. కానీ ఈ మోడ్రన్ భావజాలం దాంట్లో ఇరికించకూడదనేటటువంటి నిషేధం లేదు. అంటే ఈ ఆధునికమైనటువంటి భావజాలను దాంట్లో ఇరికించాలంటే ఇది మంచి మంచి నైపుణ్యం ఉండాలి రాసేవానికి. తప్పకుండా రాయొచ్చు. రాయొచ్చు. అదే ఓకే. విగ్గేల కృష్ణ శాస్త్రికి ముగ్గేల తాజ్మహల్ మునివాకిటిలో, విగ్గేల కృష్ణ శాస్త్రికి ముగ్గేల తాజ్మహల్ మునివాకిటిలో, ఉగ్గేల దాగుబోతుకు సిగ్గేల భావకవికి సిరిసిరి మువ్వా అంటాడు శ్రీశ్రీ. అట్లాగే ఆయన చెప్పదలుచుకున్నది ఆ పద్యంలో, కందంలో చెప్పాడు ఆయన. సరే, ఆయన ఏదో సరదాకి చెప్పాడు అనుకోండి, నిజంగా చెప్పదలుచుకున్న భావాలు చెప్పొచ్చని మీలాంటి పండితులు కనుక అనుమతిస్తే ఛందస్సు నేర్చుకొని, అంటే ఛందస్సు తప్పనిసరిగా మనం బతికించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అది మన తెలుగు వాళ్ళ ఏకైక సాహితీ విశిష్టత. దాన్ని ఈనాటి ఆధునిక కవులు నేర్చుకొని ఆ పౌరాణిక గాథలను రాసుకుంటూ ఈ అభ్యుదయ భావాలు కూడా రాసుకోవచ్చు అని మీరు చెప్పడం మాకు చాలా ప్రోత్సాహకరం. చాలా ధన్యవాదాలు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు. మీకు ఛందస్సులో అంత ఆసక్తి ఉన్నందుకు నాకు చాలా సంతోషం. మీరు సాధించండి తప్పకుండా. అంటే ఛందస్సులో రాయడానికి భాషా జ్ఞానం ఎక్కువ కావాలి. వచన కవిత్వం రాసిన ఓకే, ఆ ప్రయత్నం వల్ల మీకు చక్కనైనటువంటి భాషా జ్ఞానం కూడా అలవడుతుంది. ఎందుకంటే మీ భాషని చేసుకుంది దాంట్లో రాయలేరు. చెప్పండి. ఇంకొక ప్రశ్న అడగవచ్చా అండి?
సారీ ఇంకొక సందేహం ఉంది, అడగవచ్చునా మన నవీన్ చంద్ర గారు? అడగండి తొందరగా అడగండి. మన దేశికాచారి గారు, అయ్యా వింటున్నారా? వింటున్నా. నేను కవిత్రయం రాసిన ఆంధ్ర మహాభారతాన్ని సులభ వచనంలో తెలుగులో మూలాతిక్రమణ లేకుండా యథాతథంగా తెలుగులో అనువాదం చేస్తున్నాను. చేయాలని ఒక ప్రయత్నం పెట్టుకున్నాను. అది చేయవచ్చునా అని నేను పెద్దవాళ్ళని అడుగుతున్నాను. అది చాలా మందిని, అంటే అందరూ ఆ ప్రయత్నం భారతాన్ని ముట్టుకోవద్దు అని చాలా మంది చెబుతుంటారు. ఇప్పటి వరకు ద్రోణ పర్వం వరకు రాశాను. ద్రోణ పర్వం, ఆది పర్వము, అరణ్య పర్వము, సభా పర్వము, ఉద్యోగ పర్వము, విరాట పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వం వరకు అయింది. మొత్తం 2500 పేజీలు అయింది. కానీ చాలా మంది భారతం ముట్టుకోవద్దు అంటుంటారు. మరి అది ఎంతవరకు నిజము అని తెలుసుకుందామని అడుగుతున్నాను. అదే ఆ విధంగా సులభమైనటువంటి వచనంలో రాస్తే చాలా మంచిదే, చాలా మందికి అర్థమవుతుంది. అది మంచి ప్రయత్నం. కానీ ఆ విధంగా అన్నట్టు నాకు తెలియదు ఎవరు. ఒకవేళ అన్నా కానీ ఆ భారతంలో ఉండేటటువంటి సారాన్ని చక్కగా అవగాహన చేసుకొని రాయగలిగే సామర్థ్యం ఉండేవాళ్ళే రాయాలని దాని అర్థమేమో, కానీ నిషేధం అయితే లేదని నేను. అరణ్య పర్వం అసలు రాయొద్దు అని అంటున్నారు. అరణ్య పర్వం రాయొద్దు అని అంటున్నారు చాలా మంది. అదే అట్లాంటివి చాలా ఉన్నాయనుకోండి. మరి అరణ్య పర్వాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు రాసినారు కదా. వాళ్ళే రాసినప్పుడు మనం ఎందుకు రాయకూడదు? వాళ్ళని అనుసరించి. ప్రమోద్ గారు మీ ప్రశ్న మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ ప్రమోద్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. నేను ఒక దేశికాచారి గారిని నాదొక ప్రశ్న ఉందండి. ప్లీజ్ దయచేసి నాకు అనుమతి ఇవ్వండి గురుగారు. అడగండి. అయితే నేనేమంటున్నా అంటే, నా ఉద్దేశంలో ఏంటంటే, ఇప్పుడు మొత్తం వచన కవిత్వమే రాజ్యం వెళ్తుంది. అంటే అట్లా అని కాదు. ఇప్పుడు ఈ సంస్కృత పదాలు, ఛందస్సులు, వ్యాకరణ ఛందస్సులు అన్నీ కూడా మాక్సిమం చాలా మందికి, అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి అర్థం కాని పొజిషన్లో ఉందండి. అంటే వాళ్ళకు అర్థం చేసుకునే అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు వ్యాకరణాలు, ఛందస్సులు అన్నీ కూడా చెప్పేవన్నీ కొంచెం ఓల్డ్ జనరేషన్ వాళ్ళు మాత్రం వాళ్ళు చదువుతారు, బుక్స్ చదివారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వచన కవిత్వము ప్రస్తుతానికి ఇప్పుడు వస్తుంది కదండి. ప్రతి ఒక్కళ్ళు వచన కవిత్వం బాగా రాస్తున్నారు. అది అట్లా రాయడము సమంజసం అంటారా, లేకపోతే మీరు దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? దేశికాచారి గారు, మీరు ఏం చెప్తారు? ప్రస్తుత సమాజానికి అనుగుణంగా, సమాజంలో మనుషులకు అనుగుణంగా ఏ రకమైన రచనలు చేస్తే వాళ్ళు స్వీకరిస్తారు? అంటే ఆ రకంగా అంటే ఇప్పుడు ఈ సాంస్కృతిక వ్యాకరణాలు మనకు ఎప్పుడు కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి కూడా ఛందస్సులు, వ్యాకరణలు ఎవరికి తెలియవు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఓపికగా వింటారా, లేకపోతే దీనికి ఏం చేస్తే బెటర్ అంటారు? మీరు మీ అభిప్రాయం చెప్పండి గురుగారు. దేశికాచార్య గారు ప్లీజ్, నా ప్రశ్నకు ప్లీజ్. సరే, వచన కవిత్వం రాసే వాళ్ళు రాస్తూనే ఉన్నారు. వాళ్ళు దాన్ని చదివి అంతో ఇంతో సంతోషపడే వాళ్ళు ఉన్నారు. కొందరు చాలా సంతోషపడుతుండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఈ పద్య కవిత్వాన్ని తీసుకుంటే పూర్వకాలం నుంచి కొద్దిమందే దీన్ని చదివి అర్థం చేసుకున్నది. అయినా కానీ దాంట్లో ఉండేటటువంటి విలువ ఇంకా దేంట్లో లేదని నా అభిప్రాయం. భాష కానీ, తర్వాత భావజాలం కానీ, ఇప్పుడు రామరాజు భూషణుని వశ్చరిత్ర తీసుకోండి. అంత గొప్ప కావ్యం మన తెలుగులోనే కాదు ఇంకే భాషలో లేదని చెప్పచ్చు రూఢిగా.
అంటే ఈ మీరు 100 వచన కవిత్వాలు చదివిన ఈ ఖండికలు చదివిన దానికంటే ఒక 2 రామరాజభూషణ్ని పద్యాలు చదివితే మీకు అంతకంటే 10 అంతల ఆనందం అవుతుంది. అందుకని దేశకిషోర్ గారు, ఇప్పుడు వచన కవిత్వం అంటే మన వ్యవహారికంగా మనం రోజు మనం అంటే మనం మాట్లాడుకునేది, మనం ఎట్లా ఉంటాము, మన రోజువారీ ఒక 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 మన మన మనం స్థానికంగా ఉండే మన భాష, మన యాస, దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ వచన కవిత్వం. మన యాస ఇప్పుడు ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క రాయలసీమ ఒక్కొక్క యాస ఉంటుంది, తెలంగాణ ఒక యాస ఉంటుంది. ఆ యాసలో మనం రాస్తుంటాం. అది ఈ పద్యానికి దీనికి చాలా చాలా తేడా ఉందండి గురుగారు. అవును అవును అయితే అయితే ఇప్పుడు పద్యాన్ని అంత తేలికగా అర్థం చేసుకోలేరు మీలాంటి పెద్దవాళ్ళు. ఇప్పుడు నవీన్ చంద్ర గారు లాంటి పామర్లు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం అర్థం చేసుకోగలుగుతారు పద్యాన్ని. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్, కొత్త జనరేషన్, ఇప్పుడు కొత్త కవులు అవుతున్న జనరేషన్ వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అంటే వచన కవిత్వమే బెటరా, మంచిదా అని నా అభిప్రాయం అనుకుంటున్నాను. అది నాట్ కంప్లీట్. మీరేమంటారు గురుగారు? వచన కవిత్వానికి అంటే వచన కవిత్వానికే అది దానికే పరిమితం అయి ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు వచన కవిత్వం చదివేవాడు చదువుతాడు, అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు. అంత మాత్రంతో పద్య కవిత్వం రాయకూడదని దాన్ని అర్థం చేసుకోవడానికి శ్రమ కావలసినటువంటి శ్రమ చేయకూడదని అదేమి రూల్ లేదు. అందుకని రెండు సాగు. ఓకే ఓకే ఆగాల గురుగారు, అవుతాను. ఓకే 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 ఇంకెవరైనా అడుగుతారా? అడగండి. ఓకే, ఇంకెవరైనా ప్రశ్నలు అడుగుతున్నారా? దేశికాచారి గారు నమస్కారం అండి. చెప్పండి. ప్రసాద మాధుర్య ఓజో గుణాలతో ఉండేటువంటి కావ్యం చక్కగా ఉంటుందని చాలా మంచి విషయాన్ని అన్ని చెప్పారు. అయితే వచన కవిత్వంలో విశ్వంభరను మీరు ఉటంకించారు ఉదాహరణగా. ప్రతి వచన కవిత్వం ఆ విధంగా రాయడం కష్టం అని అనిపిస్తుంది. అంటే అన్నీ కూడా అట్లా రిథం కొరకు రాయడం వచన కవిత్వ లక్షణం కాదు. మనము మన బాధ్యత ఏంటంటే తెలుగు వారిగా పద్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అసలు సాహిత్యంలో పద్యం అనేది మన దగ్గరే ఉంది కనుక దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మీకు చాలా, మీలాంటి వాళ్ళకి చాలా ఉన్నదని తెలుసు. చెయ్యాలి దానికోసము. మీరు గొప్ప కావ్యాలు రాసినటువంటి వారు. మీరు తెలుగు సాహిత్యానికి ఏంటి ఈ కొత్త ఆధునిక దాన్ని కూడా తయారు చేసి మీరు పోతన ఫాంట్ అది చేసినటువంటి వారు. మీకు చెప్పాల్సినది కాదు, కానీ అంటే మీరు మమ్మల్ని ఏమంటారు, మాలాంటి వాళ్ళని పద్య కవిత్వం మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మీరు అంటారు. కానీ ప్రస్తుత కాలానికి పద్య కవిత్వం మీద దృష్టి పెట్టే పరిస్థితులు కొంచెం తక్కువ ఉన్నాయి. పోగొట్టుకోవద్దు, అది మాత్రం మన బాధ్యత. ఇంకొకటి, ఇందాక ఉమామహేశ్వరరావు గారు అన్నారు పద్య కవిత్వం ద్వారా ఆధునిక భావాన్ని రాయొచ్చు అని. ఎందుకు రాయలేము? మనకి సురవరం గారు పద్యం ఒకటి ఉంది, కళ్ళు త్రాగుట కంటేనని. అంటే ఏదైనా విషయాన్ని మనం రాయొచ్చు. నేను కూడా 2020 క్రికెట్ మ్యాచ్ గురించి ఒక పద్యం రాశాను. రాయలేమని కాదు, ఆధునిక భావాలను కూడా పద్యాలలో రాయొచ్చు. వారు చేస్తున్నటువంటి ఈ మహాభారతాన్ని రాయడం అనేది చాలా గొప్ప కార్యక్రమము. మీరు మాత్రం ఇంతవరకు కావ్య భాషా విధానాలను, కవిత్వ ప్రమాణాలను చాలా గొప్పగా చెప్పారు. లయ ఎలా ఉండాలి, క్లుప్తత ఏంటిది, రామణీయకత ఏంటిది, ఈ సిద్ధాంతాలన్నీ చక్కగా అల్పాక్షరాలు అనల్ప భావాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించే సాధనమే క్లుప్తత అంటూ చక్కని ప్రసంగం చేశారు. మీలాంటి వారే మాకు దిక్సూచిగా ఉంటారు. మిమ్మల్ని ఫాలో అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, లయ లేని వచన కవిత్వం రాణించదమ్మా. వచన కవిత్వం అయినా తప్పనిసరిగా లయ ఉండాల్సిందే. అవును. అయితే చివరికి ఉమామహేశ్వర గారు ఒక్క నిమిషం అండి, పెట్టేద్దాం ఇది.
రెండు మూడు ఒక్క విషయాలు చిన్న నేను మీరు మాట్లాడిన తర్వాత ఒక నిమిషం అవకాశం ఉంటే నాకు ఇవ్వండి, లేకపోతే క్లోజ్ చేయండి, మీ ఇష్టం. మీరు మాట్లాడండి, ఒక నిమిషం మాట్లాడండి, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఎందుకంటే లయలేని కవిత్వము ముఖ్యంగా ఆధునిక కవిత్వం రాయాలంటే కొద్దిగా పౌరాణిక బ్యాక్గ్రౌండ్ నేపథ్యం, సాహిత్య నేపథ్యం తప్పనిసరిగా ఉండాలి. శ్రీశ్రీ మహాభారతాన్ని మధ్య నుంచి చివరికి, మధ్య నుంచి మొదటికి, మొదటి నుంచి చివరికి, చివరి నుంచి మొదటికి చదివాను అన్నాడు. అందుకే ఆయన కవిత్వం అంతగా రాణించింది. ఆయన తర్వాత మళ్ళా అంత కవిత్వం రాసిన ఆధునిక కవి లేడు, అభ్యుదయ కవి లేడు. మళ్ళా వచ్చేది ఎవరంటే మన ప్రాంతంలో కాళోజీ. ఆయన లయ కోసం ఛందస్సును కూడా త్యాగం చేశాడు. లయలేని కవిత్వము ఆధునిక కవిత్వము కాదు. అది కేవలం ఇందాక మన నవీన్ చంద్ర గారు ఒక పోస్ట్ పెట్టి దాంట్లో రాశారనమాట. ఒక కవిత్వాన్ని, ఒక వాక్యాన్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి ఒకదాని కింద ఒకటి అతుకు పెట్టి దాన్ని వచన కవిత్వం అంటే అది కవిత్వం ఎట్లా అవుతుంది, గురజాడ లాగా రాయాలి కానీ వాళ్ళలాగా రాసే స్ఫూర్తి మనకు రావాలి అని. అది నేను 100% అంగీకరిస్తాను దానికి. ఎందుకంటే ఈవెన్ తిలక్ కూడా అంటాడు అమృతం కురిసిన రాత్రిలో. కాబట్టి అంటే వచన కవిత్వం అంత్యప్రాసలు వేసినంత మాత్రాన వచన కవిత్వం పద్యం కాదని చెప్పి ఆయన ఒక మాట చెప్తాడు. ఆయన ఆధునిక కవిత్వం కాదు అని. కాబట్టి అంటే నా ఉద్దేశంలో కేవలం లయ కోసమే కవిత్వం రాయకపోయినా ఆధునిక కవిత్వంలో లయ ఉండేటట్టు రాస్తే గనక ఏదైనా వినేయడానికి ఇంపుగా ఉండాలండి. వ్యాసం చదవచ్చు, వ్యాసానికి లయ అవసరం లేదు, కథకు లయ అవసరం లేదు, పాటకు కావాలి, కవిత్వానికి కావాలి. దేని స్వరూపం దానికి ఉంది, ఏ సాహిత్య ప్రక్రియ యొక్క స్వరూపం దానికి ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో లయాత్మక ఆధునిక కవిత్వం మేలు అని నా భావన. అది నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. అందుకొరకే వచన కవిత్వానికి లయ ఉంటుంది, లయ లేకుండా ఉండదు. నేను అన్నది ఛందస్సు విషయం చెప్పినప్పుడు అన్నాను. లయ అంటే ప్రతిది కూడా అలా అంత్యప్రాసలతోటే రాయాలని అని కష్టము. విశ్వంబర శైలిలో ఇప్పుడు రాయాలి అని అంటే కష్టము, అందరు అదే అలా రాయలేరు. అవసరం లేదమ్మా, అంత్యప్రాస వేరు, లయ వేరమ్మా. అదే ఇప్పుడు కవిత అవకాశాల నవపేశల సుమగీతావరణంలో అందాన్నిగా భావించిన రోజులలో అంటాడు శ్రీశ్రీ. దాంట్లో అంత్యప్రాస లేదు, లయ ఉంది. నేను చెప్పిన 3 లక్షణాలలో అందుకొరకే లయ మొట్టమొదట చెప్పారు. అవును సార్, అవును. నేను కూడా దానికే ఓటేస్తాను సార్. నా ఇష్టం కూడా అదే. లయాత్మకంగా ఉన్నప్పుడే వచన కవిత్వము శ్రావ్యతతోని ఉండి వినడానికి ఆసక్తి చూపిస్తారు. లయ ఉంటే మిగతా ఆ క్లుప్తత కూడా అలవాటు అవుతుంది. ఆ లయ క్లుప్తత ఉంటే మూడోది రామణీయకత ఉంటుంది అని నేను చెప్పింది. అది వచన కవిత్వానికైనా పద్య కవిత్వానికైనా దేనికైనా వర్తిస్తుంది. అవును సార్, వాక్యాలను పేరుస్తూ పోవద్దు అని మీరు చెప్పిండ్రు, అది కరెక్ట్. కొంతమంది అలా పేలవంగా రాస్తున్నారు, అవేమి నిలవవు. భాష ఉండాలి, అందులో ప్రాంతీయత ఉన్నా, ప్రాంతీయ భాష ఉన్నా కూడా సంస్కృతం ఉపయోగిస్తున్నారు అని అంటున్నారు. కానీ సంస్కృత పదాలు లేని వాళ్ళు సాధారణంగా కూడా మాట్లాడే వాళ్ళ మాటల్లో సంస్కృతం లేకుండా లేదని తెలిసి కూడా అట్లా ఏదో ఒక కామెంట్ చేయడం అలవాటు అయిపోయింది కొంతమందికి. చివరికి మనం ఏం చేద్దామంటే వచ్చే సమావేశాల్లో అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే, మనం అందరికీ ఛాన్స్ ఇద్దాం. కవిత్వం అంటే ఏమిటో వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అంటే నెక్స్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ సోమేశ్వరరావు భండార్ గారిని ఒక ప్రసంగం ఇవ్వమని నేను ఆహ్వానిస్తున్నాను. ఏమిటంటే కవిత్వం అంటే ఏమిటి మీ అభిప్రాయంలో, దాని గురించి మళ్ళీ మనం అంతా చర్చిద్దాం. అలాగే నీహారిణి గారు ఒకనాడు ఇస్తారు, ప్రమోద్ గారు ఒకసారి ఇస్తారు. ఇట్లా మీరు మీ ప్రసంగాలు ఇవ్వండి, ఒక 10 minute ప్రసంగాలు తయారు చేసి ఇవ్వండి. అయితే నేను చివరి ఒక 2-3 రిమార్క్లు చేయదలుచుకున్నానండి ఈ విషయంలో. ఈ మధ్య అంటే ఒక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను రాసిన ఒక మహాభారతంలో పురుష పాత్రలు అనేది పరిచయితమైంది. తర్వాత చాలా మంది దాన్ని లైక్ కూడా చేస్తున్నారు చాలా మంది. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే, ఈ మధ్య ఎవరు ఎంవి శాస్త్రి గారిని భారతాన్ని వచనంలో రాయమని అడిగారు మమ్మల్ని.
అంటే నన్ను కాదు ప్రత్యేకంగా, నేను 4 పర్వాలు కంట్రిబ్యూట్ చేశాను. అశ్వమేధ పర్వము, సౌప్తిక పర్వము, విరాట పర్వము, సభా పర్వము. అయితే ఈ వ్యాసాలు రాసేటప్పుడు నేను ఒక విషయం నేను పరిశోధించాను. ఏంటంటే ఎన్ని పద్యాలు ఉన్నాయి, ఎటువంటి పద్యాలు ఉన్నాయి. తిక్కన గారు, తర్వాత నన్నయ్య గారు సభాపర్వం రాశారు కదా. అయితే అవి నేను చూస్తే నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే ఫినిష్ చేశాను, విరాట పర్వం మొన్ననే ఫినిష్ చేసి పంపాను. విరాట పర్వంలో 1600 పద్యాలు ఉన్నాయి. పద్యాలు అంటే పద్యాలు గద్యాలు అటువంటివి. ఆ 1600 లోపల గద్యాలు పద్యాలు అన్ని కలిపి ఉన్నాయండి 1600. రైట్. ఆ 1600 లోపల 567 కందాలు ఉన్నాయి, కంద పద్యాలు, అంటే 30%. తర్వాత వచనం అని ఒకటి వస్తుంది మహాభారతంలో, అది 30% ఉంది. సో 30% వచనము, 30% కందము, అంటే 60% తీసేద్దాం. తీసేస్తే ఆ విరాట పర్వంలో 17 శార్దూలాలు ఉన్నాయి. తర్వాత 18, 19 మత్తేభాలు. ముఖ్యంగా చివరికి శీర్ష పద్యాలు చాలా రాశారు తిక్కన గారు దాంట్లో. ఆ విరాట పర్వంలో చివరికి చాలా బాగా, చివరికంటే ఉత్తరాభిమన్యుల కళ్యాణ సందర్భంలో రాస్తారు ఆయన. అది అంతేకాదు, ఉత్తర గోగ్రహణంలో కూడా చాలా శీర్షాలు ఉన్నాయి. తర్వాత విరాట్ అది కూడా రా కదా ఆ పద్యం ఒకటి. కీచక వధలో కూడా ఆ శీర్ష పద్యాలు వస్తాయి, కానీ అన్ని రావు. చూడండి, ఇప్పుడు 60% కంద పద్యాలు, తర్వాత వచనాలు ఉన్నాయి. మరి తిక్కన గారు లాంటి వారు ఇంకెవరు లేరు ప్రపంచంలో, తెలుగు ప్రపంచంలో తెలుగు కవితలు రాసేవారు అని నా అభిప్రాయం. అటువంటి వారే ఆయన 30% కంద పద్యాలు, 30% వచనాలు, తర్వాత మిగిలిన పదాలని. శార్దూలాలు చాలా తక్కువ. ఆ దుర్వారోద్యమ బాహు విక్రమ అన్నది అటువంటి చాలా తక్కువ. మత్తేభాలు తక్కువ. అయితే ఆయనకు చెంపకమాల అంటే చాలా ఇష్టం, ఉత్పలమాల అంటే ఆయనకి ఇష్టం. ఆయన తన భారతాన్ని ఉత్పలమాలతోనే మొదలుపెట్టారు. శ్రీయన గౌరి నావరగు చెల్వకు చిత్తము అని. ఈ విధంగా మీరు ఆలోచిస్తే తిక్కన గారే 60% అవాయిడ్ చేశారు ఈ పద్యాలను. అదొకటి నాకు కనిపించింది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, జగన్నాథుని రథచక్రాలు అనేటువంటి శీర్షి పద్యంలో, శీర్షి కవిత్వంలో ఇలా ఉంటుంది: పతితులార భ్రష్టులార బాధా సర్ప దష్టులార బతుకు కాలి పనికి మాలి శనిదేవతపు రథచక్రపు ఇసురులలో పడిగిలిన దీనులార హీనులార కూడు లేని గూడు లేని పక్షులార భిక్షులార. చూసారా, ఇది ఛందస్సు కాదు, కానీ దీంట్లో కథనం ఏదైతే ఉంది అది ఛందస్సే. అది ఒక విధంగా ఉంది ఛందస్సు. అయితే ఇప్పుడు బతుకు కాలి పనికి మాలి అంటే రెండు లైన్ల లోపల ఒక నగనం ఉంది, ఒకటి బాగా ఉంది. బతుకు కాలి పనికి మాలి అలా పర్వాలేదు, కానీ మొత్తం ఉత్పలమాల లాగా, చెంపకమాల లాగా ఆయన రాయలేదు. తర్వాత ఇంకొక సంగతి ఆయన ఏమన్నారంటే, అంటే ఇట్ ఇస్ నాట్, ఐ డోంట్ నెసెసరీలీ అగ్రీ విత్ హిమ్. ఆయన ఏమంటారంటే, ఆయన పదాల కోసం వెతకారకపోతే అవి పుంఖానుపుంఖంగా శ్మశానాల వంటి నిఘంటువులు దాటి, వ్యాకరణాల సంఖ్యలు విడిచి, ఛందస్సుల సర్ప పరిష్వంగం వదిలి వడిగా వెలువడినై పడుగిడినై అని అంటాడు ఆయన. అంటే ఈ ఛందస్సుల సర్ప పరిశ్రంగా ఉంటారు ఆయన, కానీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్, కానీ ఆయన అన్నారు అట్లా. సో ఇది కవిత్వం అంటే అండి. సో మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ టైం నుంచి భండార్ గారు మీరు మీరు రఘువేశ్వరరావు గారు మీరు నెక్స్ట్ మంత్ మీరేమిటి మీ అభిప్రాయం ఏంటి కవిత్వం అనేది చెప్పండి. తర్వాత మనం వీటి గురించి ఆలోచిద్దాం. ఓకే అండి, థ్యాంక్స్ అండి. నేను స్వస్తి చెప్తానండి. స్వస్తి చెప్పిన తర్వాత మనం ఫినిష్ చేద్దాం. అది మంచిదండి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం పరిపాలయంతాం న్యాయేన న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యः గురప్పణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః గురః సమస్తాః సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం సర్వం క్షమ్యతాం దేవ శ్రీనారాయణ నమోస్తుతే. నమస్తుతే. సో సర్వం నమస్కారం గురుగారు. శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీకృష్ణార్పణమస్తు.